हरिनाम संकीर्तन की हरे कृष्ण महामंत्र की। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 भक्ति रसामृत उपदेशामृతం की। ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనము శ్లోక నెంబర్ 2 ఓకే నడుస్తాం. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. సో వాట్ ఇస్ ద మీనింగ్? అవసరానికి మించి తినడము లేదా అవసరం కంటే ఎక్కువ ధనాన్ని కూడబెట్టడము, పొంద కష్టతరమైనట్టు లౌకిక విషయాల కొరకు ప్రయాసపడము, గ్రామ్య విషయాలను గురించి అనవసరంగా మాట్లాడడము, శాస్త్ర విధి విధానాలను ఆధ్యాత్మిక పురోగతి కొరకు కాకుండా కేవలము నామమాత్రంగా పాటించడము, లేదా శాస్త్ర విధి విధానాలను తోసిపుచ్చి స్వతంత్రంగా లేదా తోచిన రీతిగా పనిచేయడము, కృష్ణ భక్తి భావనలో ఏమాత్రము అభిరుచి లేనట్టి లౌకికులతో అసాంగత్యము, లౌకిక లాభాల పట్ల అత్యాశను కలిగి ఉండడం అనే 6 కలాపాలలో అతిగా తగులుకొనినప్పుడు మనుజుని భక్తి నశిస్తుంది. హరే కృష్ణ. సో లాస్ట్ క్లాస్లో మనం చర్చించుకున్నాము ఏ విధంగా. సో దిస్ ఈజ్ మోర్ ఫైన్ ట్యూనింగ్, అంటే మన భక్తి జీవితానికి మంచిది కానట్టుంది. ఇప్పుడు 4 నియమాలను చెప్పేవి అదేంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అవ్వడానికి 4 నియమాలు పాటించాలని చెప్పారు ప్రభుపాద. బికాజ్ భక్తి అనేది అంటే అది ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అనేది ఎవరికది? మనుషులకి, జంతువులకు కాదు. సో మనుషులకు ఆత్మ సాక్షాత్కారం అయినప్పుడు మనిషి అనేవాడు ఫస్ట్ చేయాల్సింది మనిషి స్థాయికి రావాలి. మనిషి స్థాయికి రావాలంటే పాపం నుంచి దూరంగా ఉండాలి, 4 నియమాలు పాటించాలని చెప్పి. అండ్ అదర్వైజ్ అది పాటించకపోతే భక్తి నశిస్తుందని చెప్తారనమాట. సో ఇక్కడ మళ్ళీ కొత్తగా 6 యాడ్ అయ్యాయి ఏంటంటే, సో దిస్ ఇస్ మోర్ ఫైన్ ట్యూనింగ్ అనమాట, మోర్ సటిల్. అండ్ మనం చెప్పినట్టుగా గ్రాస్ కన్నా కూడా సటిల్ మోర్ డేంజరస్. ఎందుకు డేంజరస్ అంటే గ్రాస్ అనేది కంటికి కనిపించేస్తుంది, సటిల్ అని. కాబట్టి మనం సిన్సియర్ డ్యూటీ అనేవాడు జాగ్రత్త పడతాడు.
సటల్ అనేది కంటికి కనిపించదు, కాబట్టి ఎదురువాడు చెప్తే తప్ప మీకు తెలిసి అర్థం కాదు. ఇంట్రోస్పెక్షన్ కూడా కొన్నిసార్లు తెలియదు. కాబట్టి దిస్ ఇస్ సట్టలర్ లెవెల్స్ అనమాట. ఇంకా భక్తి జీవితంలో ముందుకెళ్ళినప్పుడు ఛాలెంజ్ ఏమంటే చెప్పండి, అవే 4 నియమాలు, అవే ABCDs, అదే ప్రాసెస్, అదే 16 మాలలు. కానీ భక్తి జీవితం పురోభివృద్ధి అంటే ఫైన్ ట్యూనింగ్ అవర్ కాన్షియస్నెస్, మన యొక్క చేతనని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవడం. సో దిస్ శ్లోక ఈజ్ ఎ ఫైన్ ట్యూనింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. సో ఈ 6 కొంచెం జాగ్రత్తగా మనము, 6 ఏది కూడా పాపం కాదు. నన్ ఆఫ్ దమ్ శాస్త్రం ప్రకారంగా ఇవేవి కూడా నిషిద్ధ కార్యాలు కాదు, ఇవేవి పాపపు కార్యాలు కాదు. కానీ ఇది మన భక్తి జీవితాన్ని అంతే దెబ్బేసేస్తాయి అన్నమాట. రైట్. సో మనం లాస్ట్ టైం అత్యాహార అనే దాని గురించి విపులంగా చర్చించుకున్నాము. ప్రయాశిష గురించి కూడా జస్ట్ టచ్ చేసాము. సో ప్రభుపాద్ ఈ ప్రయాస, ఈరోజు మనము ప్రజల్భ మరియు నియమాగ్రహ అనే రెండిట్లు చూస్తామన్నమాట. సో ప్రయాస అనే విషయంలో అగైన్ లాస్ట్ టైం మనము వీ హ్యావ్ సీన్ అత్యాహారం ఎక్కువ చేయడం వల్లనే ప్రయాస అనేది ఆటోమేటిక్గా వస్తుంది, రెండు కరెక్ట్ అని చెప్పామన్నమాట. రైట్. అవసరాలు పెంచుకున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ కష్టపడాలి తక్కువ కష్టపడాలా? ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ కష్టపడినప్పుడు తప్పేముంది, కష్టపడితే మంచిదే కదా. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? చెప్పండి. సాధ్యం కాని రోజు ప్రయత్నం చేయడం. సాధ్యం కాదని కాదు, తరలో దునియా ముట్టి మేను కొన్ని సాధ్యం అవ్వచ్చు. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తాం కదా, ఛాలెంజ్ చేస్తాడు, ఛాలెంజ్ సంవత్సర కాలంలో నీకన్నా ఎక్కువ సంపాదించి నేను ముందుకు వస్తానని చెప్పి, అదంతా ఒక్క మాంటేజ్ సాంగ్లోనే 5 నిమిషాల సాంగ్లోనే పేదవాడి నుంచి రిచ్వాడు అయిపోతా. అవునా కదా? ఎన్ని చూడలేదు మనం, అది అది 5 నిమిషాల్లో అయిపోతా. అలాంటి పాటలు మాంటేజ్ అంటారనమాట, మాంటేజ్ అనగా. సో 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 సాధ్యం కాదు. సో ఇట్ ఈస్ ఓవర్ ఎండివర్. దానివల్ల ప్రాబ్లం ఏంటి అంటే అది నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ కోసం మనం కేటాయించేసిన సమయాన్ని తినేస్తుంది అనమాట, లాగేస్తుంది. సో అది ప్రయాస అని చెప్పాను అనమాట. సో మన డివోటీస్ లైఫ్లో కూడా ప్రయాస గురించి కూడా చెప్పాము. రైట్. 2 ఎగ్జాంపుల్స్ చెప్పినట్టున్నాను. ఒకటి ఏం చెప్పానంటే, సో ఇప్పుడు మన పిల్లల్ని పెద్ద స్కూల్ చదివించాలనుకోవడము అది ప్రయాసన కాదని చెప్పాను. అవునా? రైట్. గుర్తుకుందా ఎగ్జాంపుల్? 2 ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్ అబౌట్ అవర్ గురూస్ అండ్ థింక్ ఆఫ్ పరంపూజ జయపత మహారాజ్, పరంపూజ రాధా మహారాజ్, గోపాలకృష్ణ మహారాజ్, మెనీ అనమాట. చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఈ వయసులో కూడా ఇంకా వాళ్ళ తపన ఆగట్లేదు, వాళ్ళ తాపత్రయం ఆగట్లేదు. తాపత్రయం పద రైట్ పదం కాదేమో, తపన ఆగట్లేదు. ఇప్పటికి కూడా ఇంకా అని చెప్పి రిటైర్మెంట్ వైజ్ దాటేసింది. ఇప్పుడు భక్షిష్యులు చేయగలరు, బట్ స్టిల్ దే ఆర్ ఈగర్ అనమాట. రైట్. వాళ్ళ ఆరోగ్యాన్ని వదులుకొని అన్నీ వదులుకొని చేస్తున్నారు. సో అది ప్రయాసన కాదా అని అడిగాను. ప్రయాస కాదా? అది కాదా? ఓకే. ప్రయాస అవచ్చా? అవ్వచ్చు. ఎప్పుడు మన విషయం కాదు, మన విషయమే కదా, వాళ్ళ విషయంలో అయినా సరే ప్రయాస అవ్వచ్చు. ఎప్పుడు అవుతుంది? ఈ క్లాస్లో క్వశ్చన్ ఇది క్లోజ్డ్ బుక్లోని, అంటే మేము అందరూ తప్పు చేశారనమాట అర్థం. కీర్తి ప్రతిష్టలు ఆ స్థాయిలో కీర్తి ప్రతిష్ట ఎవరు చేయర్లేండి, వాళ్ళకి జీవితకాలం సరిపడే ఉన్నాయి వాళ్ళకి. సో అది మనమైనా సరే, గురువులైనా సరే, ఎవరైనా సరే, అది మనకి ఇంకాస్త ప్రభుపాద దగ్గర చేస్తుంది, ఇంకాస్త కృష్ణుడి పట్ల. ఎందుకంటే ఆధ్యాత్మిక ఆందోళన అనేది, దట్ స్పిరిచువల్ యాంగ్జైటీ అనేది మనల్ని ఇంకాస్త భగవంతుడి దగ్గర చేస్తుంది. కృష్ణుడు లీలలో మనం చూడొచ్చు. కానీ దట్ యాంగ్జైటీ, దట్ ఈస్ నీ బేసిక్ సాధన ఎఫెక్ట్ చేస్తుంది. 16 మాలు చేయలేకపోతున్నావు నువ్వు. రైట్. నువ్వు ప్రభుపాద చదవలేకపోతున్నావు. అప్పుడేమవుతుంది? ప్రయాస అవుతుంది. అది ఎవరైనా సరే, అది గురువు అయినా సరే, మందిర అధ్యక్షుడైనా సరే, ఆచార్యులైనా సరే, హూ ఎవర్ ఇట్ ఈస్, ప్రిన్సిపల్ రిమైన్స్ ద సేమ్. ఎందుకంటే మనమే మన నరిష్మెంట్ తీసుకోలేనప్పుడు ఏమవుతుంది, మనము నెమ్మది తెలియకుండా వీక్ అయిపోతాము. వాళ్ళ విషయంలో వాళ్ళు మహావృక్షాలు కాబట్టి వాళ్ళు దే హ్యావ్ మోర్ లగ్జరీ. మన విషయంలో మనం ఇంకా లత అంటే ఏంటి? క్రీపర్. ఇప్పుడు ఈ క్రీపర్ ఉంది, ఏదో రిపేర్ వర్క్లో మోటార్ 3 రోజులు కట్ చేస్తారనమాట, 3 రోజులు ఎండిపోయాయి.
అదే అక్కడ మహావృక్షం ఉంది, అది వేప చెట్టు ఉంది, మహావృక్షం కాదు బట్ ఏదో ఒకటి. 10 రోజులు నీళ్ళు అయిపోయినా ఎండాకాలంలో నీరు అసలు నీళ్ళు అయ్యేయరు, అంటే 6 నెలలు దానికి నీళ్ళు ఉండదు, అయినా సరే అదేమీ చచ్చిపోవట్లేదు అది. ఎందుకంటే దానికి అంత స్టామినా, అంత గ్రో అయింది, స్టామినా ఉంది కాబట్టి మేబీ గ్రేట్ సోల్స్ దే హ్యావ్ దట్ మచ్ కెపాసిటీ, బట్ స్టిల్ దేర్ ఇస్ ఏ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి ఈవెన్ గ్రేట్ సోల్స్ ఆల్సో దే షుడ్ అండర్స్టాండ్, మనము ఎదురు వాళ్ళకి మంచి చేయాలనుకుంటే ముందు మనం మంచిగా ఉండాలి. ఫ్లైట్లో ఏమో చెప్తారు, ఆపత్కాలీన సమయమే పహలే అప్నే ఆప్కో మాస్క్ లగాయి ఉస్కే బాద్ అప్నా బచ్చకో లగాయి అంటారు. ముందు మీరు పెట్టుకోండి మాస్క్, తర్వాత పిల్లలు పెట్టండి అని చెప్తారు, అవునా కాదు? ఎందుకు అలాగా? పిల్లడు పెట్టావు కానీ ఆ ప్రయత్నం నీకు నువ్వు మోర్చిపోయావు, అప్పుడు నువ్వు పోతావు, పిల్ల కూడా పోతుంది. ఫస్ట్ నువ్వు పెట్టుకుంటే నువ్వు సేఫ్ అయితే పిల్లవాడు ఏదైనా కాపాడుతావు. నువ్వు ముందు మండలిని మనం కాపాడుకోవడం ముఖ్యం. సో జన్మ సార్థక్ కరి కరో పరోపకార్, మీరు అండర్స్టాండింగ్? అదే పోతే సెల్ఫ్లెస్ సి ఎవ్రీథింగ్ హ్యాజ్ ఏ దిస్ సైడ్. సో ప్రిన్సిపల్ హోలిస్టిక్గా మనం అర్థం చేసుకోవాలి. సో మన యొక్క ఇట్ ఇస్ అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, అప్పుడు ఏమవుతుంది? అది ప్రయాస అవుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న ఏ సర్వీస్ అయినా సరే ఇట్ వెరీ ప్లీజింగ్ టు ప్రభుపాద్, కానీ మీరు 16 మాలు చేయలేదు ఆ సేవ చేసే ప్రక్రియలో, ఇట్ వోంట్ బి ప్లీజింగ్ టు ప్రభుపాద్, ఐ కెన్ బెట్ యూ దట్. somehow I am seen actually that passing time there are devotees 16 మాలు కూడా చేయలేదు అనిపించింది, అసలు ఇలా కూడా ఉంటారని చెప్పి. కానీ రోజు చూసిన చాలామంది ఐఎమ్ ఎన్కౌంటరింగ్ మై లైఫ్ కొన్నిసార్లు అడగాల్సి వస్తుందన్నమాట. అది అడగడం అడిగించుకోవడం సిగ్గుచేయడం, అడగడం సిగ్గుచేయడం అది. సో మన ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ దెన్ ఇట్స్ ప్రయాస, దట్ ఇట్ ఇస్ ప్రయాస అనమాట. బట్ సేమ్ టైం ప్రభుజీ ఈరోజు పుష్పాభిషేకము కొంచెం ఎర్లీగా రండి, 5 గంటలకు రండి సేవ, చాంటింగ్ చేయకుండా చేస్తే అది వాట్ ఈస్ దట్ ఇస్ ప్రయాస్. మీరే చెప్పారు క్లాస్లో, మళ్ళీ మీరే క్రాస్ చేస్తున్నారు. మా గౌరవ పుష్పం అలాగే చెప్పారు అనమాట. రాజేశ్వర పిల్లలు ఐవై పిల్లలు అంటారు ఇలా ఉంటారు అనమాట, గీతని గీతే. సో వాళ్ళు గౌరవ ఎగ్రెస్ట్ జీవిస్కి రాస్తారు అనమాట, మా చేత తెల్లారిని సేవ చేయిస్తారని చెప్పి. బాబోయ్ ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? మనము సైకిల్ ఎప్పుడు ఎలా ఉండాలి? స్ట్రైట్గా ఉండాలి, అప్పుడు బ్యాలెన్స్ తినకి వెళ్తాము. కానీ ఇలాగే ఉండాలి అని ఎప్పుడు ఇలాగే సైకిల్ తొక్కు చూద్దాము. ఇప్పుడు ఎడమ టర్న్ తీసుకున్నప్పుడు కొంచెం వంగాలి, కుడో టర్న్ తీసుకున్నప్పుడు కొంచెం ఇటే వంగాలి. కానీ ఇలాగే ఉంటే ఏమవుతుంది? రౌండ్లు అవుతాయి అనమాట. ఇలాగే ఉంటే ఇలా రౌండ్లు అవుతాయి. కొన్నిసార్లు ఇలాగ వంగాలి, కొన్నిసార్లు ఇలా వంగాలి, నార్మల్ టైంలో ఇలా ఉండాలన్నమాట. సో సిమిలర్లీ డిఫాల్ట్ అండర్స్టాండింగ్ ఇస్ దట్ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో ఆఫీస్కి వెళ్ళే లోపల లేకపోతే నీ డైలీ కర్మలో యూ షుడ్ బీ ఇన్ ఫోకస్ ఆన్ యువర్ స్పిరిచువల్ నరిష్మెంట్. దట్ ఈస్ లైక్ చాంటింగ్ అండ్ భాగవతం. ఆ తర్వాత డేటని పనులు చేసుకోండి. బ్రహ్మచారులకి ఆ ఆప్షన్ ఉంటుంది, గృహస్థులకి లగ్జరీ ఉండదు. ఉన్నంతలో ఎంత చేయగలరో అంత చేయాలి, ప్రాక్టికాలిటీ. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ అయితే మాత్రం ఇదే. సెపరేట్గా డీటెయిలింగ్ వర్ణ ఆశ్రమ ప్రకారంగా మారుతూ ఉంటుంది. ఆశ్రమంలో కూడా ప్రెసిడెంట్కి ఒక రెస్పాన్స్ ఉంటాయి, బట్ ప్రిన్సిపల్ అనేది మారదు, అవునా? సో దిస్ ఇస్ జనరల్ థింగ్. బట్ దెన్ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. జన్మాష్టమి రోజు నాడు కొంతమంది డైలీ భాగవతం అన్నవారు, జన్మాష్టమి రోజు అక్కడ ఉఫు నువ్వు సెగలు వచ్చి పొగలు వస్తుందని నేను అంతా మానేసి భాగవతం కూర్చోబెడిస్తే అప్పుడు అవుతుందా? సో అప్పుడు 10 నెల రోజుల పాటు మనకి నరిష్మెంట్ ఉండదు, స్పీకర్ కూడా ఉండదు అన్నది. అప్పుడు ఏం చేస్తాం? అయిన వెంటనే 3 రోజులు ఎక్కడ యాత్రకి వెళ్ళిపోండి, లేకపోతే గో టు సమ్ సీనియర్ టెంపుల్ వేర్ జస్ట్ హియర్. ఆ రకంగా ట్యాంక్ మళ్ళీ ఫిల్ చేసుకుంటాం. మీకు అర్థమవుతుందా? సో దెర్ ఆర్ టైమ్స్ కొంచెం మనం కాంప్రమైజ్ అవుతూ వస్తుంది. కానీ ఎప్పుడు ఇలాగే లెఫ్ట్ కొడితే ఏమవుతుంది? మనకి ముందుకు వెళ్తాము, మనము ఇలా వెళ్ళి చూడండి టర్న్ కొడతాం అన్నమాట. సో ద ప్రయాస మీన్స్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఈవెన్ ఇస్కాన్లో కూడా ప్రభుపాద శిష్యుల్లో ఎంతోమంది ఈరోజు ఇస్కాన్లో లేరు. అండ్ ఎవరైతే ఇస్కాన్లో లేరు వాళ్ళు ఎవరు సాధారణ వ్యక్తులు కాదు. ఈరోజు ఇస్కాన్లో ఉన్న వాళ్ళు ఎంత చేశారు, అంతకన్నా పెద్ద చేశారు వాళ్ళు. సో బట్ దెన్ చిచ్చుబొడ్డు అనమాట అని చెప్పి, బికాస్ దే ఆర్ సో మచ్ ఇంటూ గివింగ్. ఇంత ప్రభుపాద కోసం చేస్తామని చెప్పి మిషనరీలు, బట్ వాళ్ళ సొంత నరిష్మెంట్ చూసుకోలేదు. దే డిసపియర్డ్ యాక్చువల్లీ. దే ఆర్ మిషనరీస్. మీరు చెప్పిన కృష్ణుడు ఏం చేస్తున్నాడు రోజు అని చెప్పి, కృష్ణుడు వదిలేడు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు భాగవతం ఉంది, రామేశ్వర మహారాజు, మెనీ పీపుల్ ఆర్ దే లైక్ దట్.
దే లెఫ్ట్ ఇన్ బిట్వీన్. మళ్ళీ ఇప్పుడు అది ఫ్లాగ్ అండ్ మళ్ళీ వాళ్ళు కృష్ణుడు వాళ్ళు భక్తులు కరెక్ట్ అయినా చేశారు, ఉన్నాయి అంతా. కాకపోతే ఇన్ సింపుల్ టర్మ్స్ ఎవరికైనా సరే రైట్. ఇప్పుడు హనుమంతుడికి ఎంత పెద్ద బండరా ఎత్తవచ్చు, అయినా వాడికి L1 L2 స్లిప్ డిస్క్లు ఏం రావు. మనకి మేబీ ఒక 25 కిలోలు ఎత్తగలమేమో, ఒక బిందె ఎత్తగలమేమో, అందుకని ఎత్తితే మనకి స్లిప్ డిస్క్ వస్తుంది అనమాట. ఓకే, ప్రెసిడెంట్ ఎంత కష్టపడగలరు, నేను అంత కష్టపడాలనుకుంటే ఇన్స్పిరేషన్ తీసుకో, కానీ ఇమిటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి నడు మెరిగిపోద్ది అనమాట. అప్పుడు మనం బేసిస్ కూడా మనం చేయలేము. కాబట్టి అసలు మాకు అంత చేస్తుంది, నేను అంత చేయాలి, ఓకే టేక్ ఇన్స్పిరేషన్ బట్ డోంట్ ఫాలో హర్. సిమిలర్లీ వీళ్ళని చేస్తున్నాను అంత చేయాలి. సో డోంట్ కంపీట్, ఇన్స్పిరేషన్ తీసుకోండి, ఫాల్స్ కాంపిటీషన్ వద్దు, రైట్. ఎవరి కెపాసిటీ ప్రకారం మనం చేస్తే కృష్ణ విల్ బి హ్యాపీ. అర్థమవుతుంది ఈ ప్రిన్సిపల్. వీ షుడ్ నాట్ ఎనీథింగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ కృష్ణ కాన్షియస్నెస్. మీరు ఒకటి మీరు ఏం చేసినా మీరు 16 మార్లు చేయలేదు, అండర్స్టాండ్ యువర్ సుపీరియర్ విల్ నాట్ బీ హ్యాపీ, యువర్ గురు విల్ నాట్ బీ హ్యాపీ, ప్రాపర్ విల్ నాట్ బీ హ్యాపీ. ఓకే, భాగవతం మీరు చదవచ్చు పర్వాలేదు, అంటే జనరల్ ట్రీట్మెంట్ కాదు, కొన్ని అడ్జస్ట్ అవ్వకూడదు, 16 మార్లు మిస్ అవ్వకూడదు. ద నేమ్ ఆఫ్ ప్రీచింగ్ అండ్ అదర్ థింగ్స్, రైట్. సో సిమిలర్లీ సమ్ ప్రిన్సిపల్ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఓకే, బ్రహ్మచారి అనేవాడు ఒక స్థాయి కన్నా ఎక్కువ దగ్గరికి వెళ్ళకూడదు లేడీస్కి. ఓ ప్రీచింగ్ ప్రభుజీ ఎంత ఎక్కువగా దగ్గరికి వెళ్తే అంత ఎక్కువ వాళ్ళు కనెక్ట్ అవుతారు, వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, నువ్వేమవుతావు, రైట్, నువ్వేమవుతావు. సో నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్పిరిచువల్ లైఫ్. గృహస్థుల విషయంలో అయితే హెల్త్ కూడా అనమాట. హెల్త్ని మరీ బ్రేక్ డౌన్ అయ్యేలా మనం చేయకూడదు. అది అప్పుడు అది ప్రయాస అయిపోయింది. కృష్ణుడి కోసం చేసినా సరే అది ప్రయాస అయిపోయింది. ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ యాక్చువల్లీ, రైట్. బట్ సేమ్ టైం ఓన్లీ హెల్త్ కాన్షియస్నెస్. అప్పుడు కూడా ఏమవుతుంది, ప్రభుజీ మార్నింగ్ చాటింగ్ అవుతుంది, యోగా చేయాలి, ఇది అవుతుంది, అది చేయాలి, ఇది ఏమైనా డైటింగ్ చేయాలి. నువ్వు ఎంత చేసినా సరే నీ బాడీ పడాల్సిందే. ఒకరోజు కూడా ఎక్కువ తక్కువ బతకవు నువ్వు ఏమన్నీ. కాకపోతే బాగా కొంచెం హెల్త్గా ఏం లాభం, నువ్వు ఉన్న సరైన ఉపయోగించుకోకపోతే. ఎక్స్ట్రీమ్స్ ఆర్ నెవర్ గుడ్. సో దిస్ ఇస్ ప్రయాస. బట్ ప్రభుపాదుల వారు అసెన్షియల్గా ప్రయాస గురించి ఏం చెప్పారంటే, ప్రభుపాద్ స్పోకెన్ మోర్ అన్న ప్రిన్సిపల్ లెవెల్. ఏమని చెప్పారు అంటే, నేను చెప్పేది సింపుల్ లివింగ్, హై థింకింగ్. యాక్చువల్గా అవసరాలను పెంచుకుంటే ఏమవుతుంది, ప్రయాస అనేది చేయాల్సి వస్తుంది అని చెప్పి. సో అవసరాలను ఆర్టిఫిషియల్గా పెంచుకోవాలి. ప్రభుపాద్ ఏం చెప్తారు, యాక్చువల్గా వైదిక జీవితం అనేది ఆధ్యాత్మిక జీవితానికి చాలా ఫేవరబుల్ ఏమంటారు తెలుగులోని, ఉపయోగకరం అనమాట. ఎలాగా, టిపికల్గా వైదిక్ లైఫ్ ఈజ్ మోర్ ఆన్ అగ్రేరియన్ బేసిస్. అగ్రేరియన్ అంటే వ్యవసాయ ఆధారిత. సో వ్యవసాయ ఆధారిత చూసినట్టు ఇప్పటికైనా చూడండి, వాళ్ళు ఒక పంటని 4 నెలలు కష్టపడతారు, తర్వాత సంవత్సరం అంతా అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. దానికి జస్ట్ బేసిక్ మెయింటెనెన్స్ చూసుకుంటారు అనమాట. సో 4 months వర్క్ హార్డ్, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా నడిచిపోయేది. ఈరోజు మోడర్న్ మ్యాన్ అంటే మనము మనము కంఫర్ట్స్, మనం ఫెసిలిటీస్ పెంచుకుంటున్నాం కానీ హ్యాపీనెస్ ఏం పెంచుకోవట్లేదు. ఫెసిలిటీస్ పెంచుకుంటున్నాం అంతే. 10 గంటలు వెళ్ళాల్సింది 6 గంటలు వెళ్తున్నాము. సో మనం ఒకప్పుడు బట్టలు జాడించుకునే వాళ్ళము, ఇప్పుడు వాషింగ్ మిషన్లో. నాకు బాగా గుర్తుంది, మా అమ్మ ఇలా రుబ్బేది అనమాట. దాన్ని ఏమంటుంది, దాన్ని గ్రైండర్ కాదండి, రోల్లోని రుబ్బేది. అల్లం పేస్ట్ ఏమో దాన్ని ఇలాగా, దాన్ని ఏదో రాయి మీద ఇలా అంటారు కదా, సన్నికాయ అంటారు అనమాట. ఏదైనా బిర్యానీ వండిందంటే జీలకర్ర పేస్టు, ఆవాల పేస్టు, ధనియాల పేస్టు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, అవోయ్ ఎంత కష్టపడే అనిపించేది అనమాట. ఇంక ఇలా చేస్తుంటే ఇప్పుడు నాకు యోగా నేర్పిస్తున్నాడు టీచర్ అంటున్నారు వాటిను. ఆడ ఎలాగంటున్నాడు, మా అమ్మ అప్పుడు చేసేదే నేర్పిస్తున్నాడు అదే అనమాట. ఇప్పుడు ఆడవాళ్ళు మధ్య తిప్పాలి ఇలా అనాలన్నమాట. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏమో జుంబాడానికి ఇలా అనిపిస్తున్నారు అనమాట. ఒరే నీ కంఫర్ట్ ఎందుకు మళ్ళీ జుంబాడాలు చేయడం ఏంటి, రైట్ కదా. సో న్యాచురల్ లైఫ్లోనే అన్నీ ఆటోమేటిక్గా అయిపోయి, ఎవడు కూడా చెప్పాడు యోగాలు చేసేవాడు కాదు. ఋషుల ముందే యోగా చేసేవాడు, ఎందుకంటే వాళ్ళకి అవసరం, రోజంతా ఇలా కూర్చోవాలి కాబట్టి. సగటు మనిషికి యోగా అవసరమయ్యేది కాదు. సో నీడ్స్ పెంచేసుకుంటున్నాము, టైం పెంచేసుకుంటున్నాము, అండ్ లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం. నథింగ్ మోర్ దెన్ దట్ యాక్చువల్లీ. సో ప్రభుపాద్ ఏం చెప్పారు, మనిషికి ఏంటండి, నో ఐ కమ్ టు దిస్. సో వేదిక్ లైఫ్. సో ప్రభుపాద్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కొంత పొలము
ఒక గోవు ఉంటే మనిషి హ్యాపీగా బతికేయగలడు. నీ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ వాడికి నీ పొలాన్ని ఇస్తావు, వాడు నా హ్యాపీగా నడుపుకుంటాడు అన్నాడు. సో కృష్ణుడికి ఏమైంది, నా ఐఐటి క్రాక్ చేయాలి, నేను ఎంబీఏ చేయాలి. వాడికి ఏం కృష్ణుడికి ఏం చిన్నప్పటి నుంచి ఏమి అంత పాపం టెన్షన్ ఇవ్వలేదు పేరెంట్స్. యా వర్ణాశ్రమంలో భాగంగా ఆ వర్ణకి ఏది అవసరమో అది నేర్పించేవాళ్ళు, వాళ్ళని హ్యాపీగా ఉండేవారు. నీకు నచ్చింది నువ్వు చేయగలిగితే, వర్ణ అంటే ఏంటి, అది డిఫాల్ట్గా నీకు దాని ఆకర్షణ ఉంటుంది. సో నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు, అప్పుడు నీకు కష్టం అనిపించదు, అది నువ్వు వేగంగా చేసేయగలవు. అండ్ మిగతా టైం దేనికోసము, భగవంతుని కోసం అనమాట. చైతన్య చరితామృతం చూడండి, ప్రతి సంవత్సరం కూడా జగన్నాథపురి రథయాత్రకి మొత్తం బెంగాల్ నుంచి అందరూ కూడా జగన్నాథపురి వచ్చేవాళ్ళు. 4 నెలల పాటు ఉండేవాళ్ళు అక్కడ. రావడానికి నెల, వెళ్ళడానికి నెల, 4 నెలలు మహాప్రభుత్వం ఉండేవాళ్ళు. అంటే 6 months వాళ్ళు జగన్నాథపురిలో ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో మనము 1 week యాత్ర, అమ్మో 1 week 3 రోజులు యాత్ర, 7 రోజులు అంటారు మనము. సో లైఫ్ ఇస్ కాంప్లికేటెడ్. సో అంటే ఇప్పుడు దాని అర్థం మనం ఇప్పుడు అన్నీ వదిలేసి సిటీలో ఉండి ఇప్పుడు నేను ఇప్పుడు వాషింగ్ మెషిన్ వాడను, సున్నిగా వాడతానంటే అది కాదు ఇక్కడ పాయింట్. ఎక్కడ అది బట్ ద ప్రిన్సిపల్. సో ఇంక్రీజింగ్ ఫెసిలిటీస్ అయితే ఇంక్రీజింగ్ హార్డ్ వర్క్ ఆ ఫెసిలిటీస్ కోసము మన హ్యూమన్ వైటాలిటీ వేస్ట్ అయిపోతుంది. సో ఈ ప్రిన్సిపల్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎలా ఉపయోగిస్తాము అంటే ప్రభుపాద్ ఈ ఉదాహరణ స్థాపించేవాళ్ళు. ఇస్కాన్ అందుకని ప్రభుపాద్ చెప్పారు. చూడండి, మనం ఇప్పుడు సిటీస్లో ఉంటే ప్రచారం చేయగలుగుతాము, ప్రచారం చేస్తున్నాము. బట్ ఈవెన్చువల్ ఇమాజిన్ అందరు భక్తులు అయిపోయారు, అప్పుడేనేంటి, అప్పుడు మనకి ఏం సర్వీస్ ఉంటుంది? ఈవెన్చువల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫార్మ్ కమ్యూనిటీస్ అనేది ఉండాలని ప్రభుపాద్ చెప్పారు అనమాట. సో అట్లీస్ట్ కొంతమంది అయినా సరే ఫార్మ్స్లో వెళ్ళండి, జస్ట్ లివ్ బేసిక్ టెక్నాలజీ ఎక్కువ సపోర్ట్ లేకుండా జస్ట్ అగ్రైన్ బేసిస్ మీద బతకండి. అండ్ మీరే చూడండి మీ లైఫ్ పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి. యాజ్ అ దీస్ ఆర్ డిఫికల్ట్ ల్యాండ్ రేట్లు, ఇది నెక్స్ట్ మెనీ థింగ్స్ ఆర్ దేర్. బట్ ప్రభుపాద్ వెరీ 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 రియలిస్టిక్. ప్రభుపాద్ దీన్ని ఎలా పుష్ చేశారు? ఇప్పుడు న్యూ బృందావన్లో ఫామ్ పంపించారు. అక్కడ ప్రభుపాద్ అక్కడ ఇన్ జనరల్గా ప్రభుపాద్ ఎక్కడికి వెళ్ళినా సరే 2-3 రకాలు ఎక్కువ ఉండేవారు కాదు. ఒక్క న్యూ బృందావన్లో మాత్రమే ప్రభుపాద్ వారాలు ఉండేవాళ్ళు అనమాట. ఎంటైర్ ఇస్కాన్ వరల్డ్లో ఓన్లీ న్యూ బృందావన్ కమ్యూనిటీ. ఇప్పుడు ప్రభుపాద్ ఆ కమ్యూనిటీ ఒక మోడల్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలనుకున్నారనమాట. సో అక్కడ ప్రభుపాద్కి ఒక రకమైన వంటలు అంటే ఇష్టం ఉండేది, కానీ అక్కడ అంత ఈజీ పంటలన్నీ పండేవి కాదనమాట. ఒకటి పండేది ఒక ఆకుకూర, తీసుకైనా వీడ్ అనమాట, దాని పేరు పోక్ వీడ్, ఒక రకమైన ఆకుకూర. అది మాత్రమే పండేది. అంటే అంత రుచిగా ఉండేది కాదు అదేమని. సో ప్రభుపాద్కి అసలు ఎక్కేది కాదు అది. కానీ ప్రభుపాద్కి రోజు అదే వండమనేవారు, అదే తినేవారు ప్రభుపాద్. ఎన్ని రోజులు అంటారు అదే తినేవాళ్ళు అనమాట. సో ఎందుకు అలాగా? ఇంకా ప్రభుపాద్ వాంట్స్ టు ఎంఫసైజ్ దిస్ పాయింట్. అంటే సింపుల్ లివింగ్ ఐ థింక్ అంటే నీకు లోకల్గా ఏం దొరుకుతుందో అది తీసుకోవాలి, ఇది దొరుకుతుంది, తక్కువ రేటు దొరుకుతుంది, కష్టపడాల్సిన లేదు. అండ్ యువర్ లైఫ్ ఇస్ సింప్లిఫైడ్. సింప్లిఫై యువర్ నీడ్స్ అనమాట. ఈ రోజుల్లో మన నీడ్స్ ఎలా పెంచుకున్నామంటే, ఎగ్జాంపుల్ నేను ఫ్రెండ్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు లులు మాల్, ఇప్పుడు జగన్ పంపించాడు, చంద్రబాబు మళ్ళీ తీసుకొస్తున్నాడు, అందరూ చెప్పట్లు కొడుతున్నారు, వా చంద్రబాబు డెవలప్మెంట్ చేస్తున్నాడని చెప్పి. సో దీని డెవలప్మెంట్ కూడా ఏం డెవలప్మెంట్ ఆలోచిస్తుంది, అందులో ఏముంటుంది చెప్పండి. లులు మాల్లో మీరు వెళ్తే మామూలుగా మనం ఇప్పుడు డీమార్టే మనకి ఇది, అక్కడ ఇప్పుడు లులు మార్ట్ వెళ్తే బంగాళదుంప 10 రకాల బంగాళదుంప ఉంటుంది. సింగపూరియన్ ఆలు, నార్త్ అమెరికన్ ఆలు, సౌత్ అమెరికన్ ఆలు, బెంగాలీ ఆలు, బీహారీ ఆలు అని చెప్పి బంగాళదుంపలు 10 రకాల వెరైటీస్ ఉంటాయి అన్నమాట. 1 కిలో బంగాళదుంప ఇది 30 రూపాయలు ఉంటుంది, అది 300 రూపాయలు ఉంటుంది. అది జనాలు ఇలాగా తీసుకుంటారు. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఇది ఇప్పుడు మనకు అనిపిస్తుంది నవ్వుతారు మీరు, కానీ 2 ఏళ్ళు పోయాక మీకు ఇది దిస్ ఇస్ ఎ నీడ్ అయిపోతుంది, అవసరం అయిపోతుంది అనమాట. ఈరోజు నీకు ఇది అనవసరం, అవసరం కింద అయిపోతుంది అది. అప్పుడు 30 రూపాయలు పెట్టి దేశీ ఆలు కొనుక్కో, 300 పెట్టి ఆలు తినకపోతే అది స్టేటస్ ఇష్యూ అవుతుంది, లేకపోతే ఆ రుచికి అలవాటు పడుతుంది. ఇలాగా అంటే లేనప్పుడు లేదు, ఉన్నప్పుడు అది నీకు అది అవసరం అయిపోతుంది అనమాట. సో ఇలాగ మన అవసరం అప్పుడు దానికోసము ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ సంపాదించాలి. ఎకానమీ బతుకు ట్రిలియన్, 5 ట్రిలియన్ ఎకానమీ, టాప్ 3. సో బట్ ఏం చేస్తున్నాం ఇంత ప్రాసెస్, వైటల్ స్పిరిచువల్ లైఫ్ మనం వదిలేస్తున్నాం అనమాట. సో మోడర్న్ సివిలైజేషన్ అంతా కూడా ఏం చేస్తుందంటే లైఫ్ని ఇంకా 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 కాంప్లికేట్ చేస్తుంది. సింప్లిఫై అయ్యేటికి ఎవరు ఇష్టపడరు. సో మన డివోటీస్ వరకు హౌ వీ కెన్ అప్లై, మనం ఈరోజు సమాజాన్ని మార్చేలేము. మన వరకు ఏంటంటే అవసరాలు తగ్గించుకోవచ్చు. బిఏ రోమ్ వైల్ యూర్ రోమన్, రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి. మనం మోడర్న్ వరల్డ్ ఉన్నప్పుడు మనం మోడర్న్ ఇది కంప్లీట్ ఆబ్లివ్స్ అవ్వలేవు. బట్ దెన్ ద ప్రిన్సిపల్ని మనం మర్చిపోవాలి. ప్రిన్సిపల్ ఇస్ దట్ రెడ్యూస్ యువర్ నో నీడ్ టు ఇంక్రీజ్ యువర్ ఆపులెన్సెస్. పక్కవాడే చేసే మనం వచ్చేది అవసరం లేదు. నేను చెప్పినట్టుగా నీ కెపాసిటీ ప్రకారంగా నువ్వు బైక్లో మేనేజ్ బైక్ బుక్ చేసుకో. ఎందుకు నువ్వు కారు కొనుక్కోవాలి?
కారుకున్న యాంగ్జైటీలోని ఇన్స్టాల్మెంట్ల పేరుతో నువ్వు టెంపుల్కి వారంగా ఒకసారి కూడా రాలేక, ఒక సర్వీస్ కూడా చేయలేక, టెంపుల్కి ఒక డొనేషన్ కూడా ఇవ్వలేక ఏం లాభం నువ్వు చేసేదాకా? సిమిలర్లీ అద్దెంట్లో ఉండు, సొంతలు కొనుక్కో, బంగ్లా కెపాసిటీ బంగ్లా కొనుక్కో, ఎంత కెపాసిటీ ఉందో అంతలో చేసుకో. అవసరాలు మనకు పెంచుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఎంత కెపాసిటీ ఎంత వెళ్ళి కనుక్కో. ఇప్పుడు మేమన్నా మా టెంపుల్కి ఎంత కెపాసిటీ అంతలో చేయాలి, పక్కవాడే చేస్తున్నాడని చెప్పి నేను అలాగే ట్రై చేస్తే దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. అప్పుడే తుడుచుకోవడానికి నా ఎనర్జీ అయితే అయిపోద్ది. ఇక్కడ నేను ప్రచారం ఏం చేస్తాను, నేను అది క్యాంపస్ తుడుచుకోవడానికి ఎనర్జీ అయితే అయిపోద్ది, ప్రయాసం అవుతుంది అది. సో ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉండాలన్నమాట. ఇప్పుడు సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఇస్ దట్ సింపుల్ లివింగ్, హై థింకింగ్. గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం మోడర్న్ మ్యాన్ ఏం చేస్తున్నాడు? సింపుల్ లివింగ్ కాదు, సింప్లీ లివింగ్. హై థింకింగ్ కాదు, హార్డ్లీ థింకింగ్. సింప్లీ లివింగ్, హార్డ్లీ థింకింగ్ అనమాట. ఎటువైపు వెళ్తున్నామో తెలియదు, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా రోజుకి మోడర్న్ ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు బాబు అడగొద్దు నన్ను, నాకు టైం లేదు ఆలోచించడానికి. అంటే ఎక్కడికి వెళ్తున్నావు ఆలోచించడానికి టైం లేదు, కానీ ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతుంది, దాని మీదే ఫోకస్ అంతా. సో ఎక్కడికి వెళ్తున్నామో ఆలోచించుకోవాలి కదా, ఎటువైపు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఎవ్రీ డివోటీ హ్యాస్ టు వండర్. నాకు 16 అవర్స్ టైం దొరుకుతుందా, మార్నింగ్ ఒక టైం దొరుకుతుందా, సేవ చేయడం టైం దొరుకుతుందా, అకార్డింగ్గా మన లైఫ్ని అలా మలుచుకోవాలి. అవసరం ఉంటే కొన్ని తగ్గించుకోవాలి, కొన్ని పెంచుకోవచ్చు. అది కాంప్రమైజ్ అవనంత వరకు చేసుకుంటే దెన్ యూ ఆర్ గుడ్. అదర్వైజ్ రాంగ్ ప్రయారిటీస్, వెనక్కి పడిపోతావు నువ్వు. నెమ్మదిగా మాయాదేవి లాగేస్తుంది. రైట్. నెక్స్ట్ ప్రజల్ప. సో ప్రజల్ప చూసినట్లయితే ఇప్పుడు మనము శ్లోక నెంబర్ 1లో కూడా ప్రజల్పకు సంబంధించి ఒక పదం వస్తుంది. ఏంటా పదము? వాచోవేగం. సో వాచోవేగము ఇక్కడ ప్రజల్ప రెండు మోరల్లెస్ సేమే అనమాట. సో ఈవెన్ ప్రభుపాద ఎగ్జాంపుల్లో కూడా మోరల్లెస్ వాచోవేగంకి ఏమి ఇచ్చారు ఎగ్జాంపుల్? అక్కడ ప్రభుపాద ఏం ఎగ్జాంపుల్ ఇస్తారు? కప్ప ఎగ్జాంపుల్ ఇస్తారు, కప్ప సర్ప ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇక్కడ కూడా ప్రభుపాదుల వారు కప్ప ఎగ్జాంపుల్ ఇస్తారు అనుకున్నాను. ఐ థింక్ ఈ సమ్వేర్ రైట్స్ యాక్చువల్లీ రాశారా? క్రోకింగ్, జస్ట్ క్రోకింగ్ టోడ్స్. సో బట్ దెన్ దేర్ డిఫరెన్స్. యాక్చువల్గా వాచోవేగం అనేది మోర్ జెనరిక్, ఈ ప్రజల్ప అనేది మోర్ డివోటీ స్పెసిఫిక్ అనమాట. వాచోవేగం మోర్ జెనరిక్ అనమాట. సో డివోటీ స్పెసిఫిక్లో కూడా ప్రజల్ప అనేది ఇట్ ఈస్ సౌండ్ చేద్దాం చెప్పండి. ఇట్ ఈస్ మోర్ స్పెసిఫిక్. శ్రీల ప్రభుపాద్ స్పీక్స్ ఎవరైతే భక్తులు బయట ఉంటారో వాళ్ళు సమయాన్ని ఎలా వేస్ట్ చేస్తారు, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, రైట్. ఈ రోజుల్లో ప్రాపర్ టైం యూట్యూబ్ లేదు కాబట్టి న్యూస్ పేపర్, మ్యాగజైన్స్, ఇప్పుడు సోషల్ మీడియా. ప్రజల్ప అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ సోషల్ మీడియా అనమాట. సోషల్ మీడియా ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రజల్ప. సో బట్ సేమ్ టైం వాటిని దూరంగా నేను ఉండలేని పరిస్థితి ఏర్పడింది కూడా. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో నాకు ఇప్పటికి మీరు నాకు ఫేస్బుక్ అకౌంట్ ఏం లేదు నాకు, బికాజ్ ప్రీచర్స్కి ఫేస్బుక్ లేని నేనేమో ఐ డోంట్ కీప్, బికాజ్ నా టైం తినేసి భయం నాకు. ఒకవేళ దాన్ని కనెక్ట్ అయిపోతే నేను, బికాజ్ దాంట్లో ఉండే లాభాలు నాకు ఉంటాయి కూడా, ఎక్కడ కనెక్ట్ అయిపోతానేమో, ఎక్కడ కనెక్ట్ అయిపోతానేమో అని చెప్పి. కాబట్టి సరే యూట్యూబ్ వరకు నాకు ఓకే, అంతలోనే నేను నన్ను గీత తీసుకున్నాను అనమాట, అంతకు మించి వెళ్ళను ముందుకని చెప్పి. సో ఎవ్రీ వన్, బికాస్ ఎవరికి ఎంత కెపాసిటీ అంత, నా కెపాసిటీ నాకు అనిపించింది ఎంతే నాకు రైట్ అని చెప్పి. సో దట్ మచ్ ఓన్లీ. అంతకని నేను వేరే వాటిలో వెళ్తే మేబీ నాకు ఎక్కువ రిజల్ట్ వస్తుందేమో, ఎక్కువ ఫాలోయింగ్ వస్తుందేమో, దట్స్ ఓకే, కానీ నా టైం తినేస్తుంది. కాబట్టి నేను అంత రిస్క్ తీసుకోదలుచుకోలేకపోయాను. బికాస్ సోషల్ మీడియా మీన్స్ ప్రజల్ప. దాన్ని మంచికి కూడా ఉపయోగించుకోవచ్చు, కాదంటలేదు. బట్ బై డిఫాల్ట్ అది కత్తిని మంచిగా ఉపయోగించుకోవచ్చు. కానీ కత్తి అంటే కత్తే కదా, తెలుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎసెన్షియల్లీ డివోటీస్ వరకు ప్రజల్ప అనేది రెండు రకాలు. ఒకటి అనవసరమైన విషయాల యొక్క చర్చ. 3 అంటే ఇప్పుడు సోషియో పొలిటికల్, రైట్. బంగ్లాదేశ్లో ఏమవుతుంది, అక్కడేమవుతుంది, ఇక్కడేమవుతుంది, ట్రంప్ ఏం చేస్తున్నాడు, మోదీ ఏం చేస్తున్నాడు, ఇలాగా మన డివోటీస్ కూడా ఒకసారి నేను ఆ టాపిక్ రైజ్ చేస్తే అందరు ఫుల్ యాక్టివ్ మాట్లాడతాను, ఫుల్ ఇన్ఫర్మేషన్. వేరే కృష్ణ గురించి మాట్లాడితే సైలెంట్గా ఉంటారనమాట, అమ్మ ఎక్కడ క్వశ్చన్ చేస్తాడా అని చెప్పి. సో దిస్ ఈజ్ అన్నెసరీ టాక్. Second talk is about in devotee communities also, that is rumors, gossiping, right? Rumors. This is very ground level. Third thing is like blaspheming.
బ్లాస్ఫేమి, అది కూడా ప్రజలకు వస్తుంది. బ్లాస్ఫేమింగ్ అంటే తెలుగులో ఏముంటుందని పరనింద అనుకోండి, నిందించడం వైష్ణవులని అనమాట. సో ఆల్ దిస్ 3 కమ్స్ అండర్ ప్రజలు అనమాట. సో ఫస్ట్ది యాజ్ అ సైడ్ ఇట్ ఈస్ లైక్ అనవసరమైన చర్చ. దాన్ని నేను వాచోవేగంలో ఆల్రెడీ డిస్కస్ చేశాను కాబట్టి ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ రూమర్స్ అండ్ థర్డ్ థింగ్ ఇస్ బ్లాస్ఫేమీ. ఈ రెండు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే షడ్బీర్ భక్తి వినశ్చిత్ అని ఉంది ఇక్కడ, ఈవెన్ భక్తిని నాశనం చేస్తాయని చెప్పి. సో రూమర్స్, బ్లాస్ఫేమీ అనేవి మన భక్తిని బాగా నాశనం చేస్తుంది. బాగా అంటే ఎంత అంత కాదు. చూడండి, వెన్ వీఆర్ ఇన్ దిస్, ఇప్పుడు మనం స్పిరిచువల్ లైఫ్లో ఉన్నాము, కానీ స్పిరిచువల్ లైఫ్ కూడా ఈ సంస్థ కూడా మెటీరియల్ వరల్డ్లోనే ఉంది. సో మెటీరియల్ వరల్డ్లో ఉన్నప్పుడు న్యాచురల్గా దెర్ విల్ బి ఆల్వేస్ సమ్ ప్రాసెస్ తప్పు ఉండకపోవచ్చు, కానీ ప్రాక్టీషనర్ ప్రతి ఒక్కరు సాధకుడే కాబట్టి ప్రాక్టీషనర్స్ తప్పులు ఉండొచ్చు అనమాట. రైట్? అది తోటి డివోటీ కానీ లేకపోతే మన పై వాళ్ళు కానీ కింద వాళ్ళు కానీ ఎక్కడైనా సరే మనిషి అనేది తప్పులు అనేవి ఉండొచ్చు న్యాచురల్లీ. సో బట్ మనం వాటిని ఎలాగ చూసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి? భక్తులతో ఉండకపోతే ఇఫ్ యు డోంట్ బి విత్ డివోటీస్, అప్పుడు మాయా మనల్ని చంపేస్తుంది. భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి తెలియాల్సిన అవసరమైన విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో అది న్యాచురల్గా అది మనకి ఎక్కువ, బికాజ్ ఈ లోకంలో బై డిఫాల్ట్ పాజిటివ్ కన్నా నెగిటివే వేగంగా అట్రాక్ట్. ఇప్పుడు గల్లా మాధవ్ గారు సిగ్నల్ దగ్గర ఆగి మంచి పని చేస్తున్నారమ్మా అని చెప్పి 10 భగవద్గీత స్పాన్సర్ చేస్తే ఇన్ని సోషల్ మీడియాలో ఇన్ని వీడియోలు వస్తాయా, ఇన్ని కామెంట్లు వస్తాయా? ఆవిడ 10 పుస్తకాలు ఇస్తే ఎవడైనా పడుచుకునేవాడా? వాడు ఆపింది ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడైనా పర్సనల్ అయిపోయింది ఆవిడ ఇప్పుడు. సో నెగిటివిటీ అనేది బై డిఫాల్ట్ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో న్యాచురల్లీ 100 మంచి దగ్గర ఒక చెడు కూడా ఉండొచ్చు. సో అది దట్ ఈస్ ద లోక నీడ్, అది వస్తుంది. కానీ మన డివోటీస్ అనేవాళ్ళు మనం గుర్తుకుండాలి. డే 1 వచ్చినప్పుడు మన కాన్షియస్ ఎలా ఉండేది, నేను ఎందుకు వచ్చాను టెంపుల్కి, నా భక్తి జీవితం మెరుగుపరచుకోవడానికి వచ్చాను అంతే తప్ప నేను ఎదుటివాడిలో లోపాలు వెతకడం కోసమో లేకపోతే వాళ్ళని ఉద్ధరించడం కోసమో లేకపోతే సంస్థను ఉద్ధరించడం కోసమో నేను వాటి కోసం రాలేదు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మనము మన పరిమితుల్లో ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. అది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికి మన పరిమితి తెలుసుకుని ఆ పరిమితి వరకు ఉండాలి. నా పరిమితి వేరు, నా పరిమితి ఒక స్థాయి వరకు నేను మాట్లాడవచ్చు, ఎందుకంటే ఐ మీన్ అథారిటీ, ఐ మీన్ రిప్రజెంటేటివ్. కానీ నేను కూడా ఒక స్థాయి నుంచి ఓకే జీబీసీ విధంగా సెలెక్ట్ అవ్వాలి, గురువు విధంగా సెలెక్ట్ అవ్వాలి, అది నా పరిమితి స్థాయి విషయం అది. సో నా పరిమితి వరకులో నేను యాక్ట్ చేయాలి. సిమిలర్గా డివోటీస్ కూడా ప్రతి ఒక్కరు తమ పరిమితి, ఇది నా పరిమితిలో ఉందా, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. బికాస్ వి సీ ఇన్ ఇస్కాన్ మెనీ టెంపుల్స్, ఐఎమ్ హ్యాపీ దట్ ఇన్ విజయవాడ వీఆర్ వెరీ సేఫ్ చాలా వరకు. మెయిన్ ఎక్కడో జరుగుతుంది తప్పు అవుతుంది, ఏదో ఐ కెన్ టెల్ మనం నియర్ బై ఒక టెంపుల్ ఏదో ప్రెసిడెంట్ గారి మీద ఒక ఎలిగేషన్ తప్పో రైటో భగవంతుడు తెలియాలి, కానీ ఒక ఏదో చిన్న విషయం వచ్చిందనమాట. కానీ అది ఈ చెవి నుంచి ఆ చెవికి, ఆ చెవి నుంచి ఆ చెవికి వెళ్ళి ఆ నెంబర్లు 100 రెట్లు పెరిగాయి అనమాట. సో 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 అది నాకు అవసరమా? రెండోది, ఇప్పుడు దాన్ని నేను పక్కవాడు చెప్పడం వల్ల ఆ పక్కవాడు బాగుపడుతున్నాడా, నేను బాగుపడుతున్నాను, నా భక్తి ముందుకెళ్తుందా అన్నది మనం చాలాసార్లు ఆలోచించుకోవాలి. చూడండి, ఇన్ జనరల్గా ఎలా ఉంటుందంటే వెన్ యూ ఆర్ ఇన్ ఆర్గనైజేషన్, ఏదైనా విషయం జరిగినప్పుడు భక్తులకు తెలియాలన్నప్పుడు తెలియజేస్తాం ఓపెన్గా. సో ఇలాగా ఇది పరిస్థితి, ఇది మార్పు అని చెప్పి. ఆరు ఏది తప్పు జరిగినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకున్నాము, లేకపోతే యాక్చువల్ ఇది జరిగింది, ఇది తప్పు, ఇది జరిగింది, దీని మీద యాక్షన్ తీసుకున్నామని ఓపెన్ చెప్తాము. అలా ఓపెన్ చెప్పినప్పుడు రూమర్స్కు తక్కువ అవుతాయి. ఎందుకంటే రూమర్స్ ఎప్పుడవుతాయంటే ట్రూత్ పూర్తిగా బయటికి రానప్పుడు రూమర్స్ ఎక్కువ వస్తాయి. అఫీషియల్ డిక్లరేషన్ వచ్చాక అంత రూమర్స్ ఉండవు. కానీ కొన్నిసార్లు చెప్పలేము మేము అలాగా. ఎందుకంటే ఒకటి, మన భక్తిలో ఉన్నప్పుడు ఆ ప్రిన్సిపల్స్ని కాంప్రమైజ్ అయినప్పుడు మనం లీడర్స్ అనేవాళ్ళు ఊరుకోరు. బట్ సేమ్ టైం దాన్ని ఏదో యాక్షన్ తీసుకుంటారు, కానీ దాన్ని బయట చెప్పలేకపోవచ్చు. ఎందుకు చెప్తుంటే ఆ వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలను కూడా మనం కాపాడాలి కాబట్టి. సో వారిని వాళ్ళ జీవితకాలం సేవ చేస్తుంటారు, చాలా చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు బేజీత చేయలేము. ఊహించుకోండి, మీలోనే ఎవరో ఒకరు తప్పు చేస్తారు. అది అప్పుడు ఒక లీడర్గా నేను ఆ తప్పు స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం మిమ్మల్ని పక్కన పెట్టాలో దూరం పెట్టాలో చేసి వస్తుంది. కానీ ఎందుకు పక్కన పెట్టారనేది నేను చెప్పనేమో కొన్నిసార్లు చెప్పొచ్చు, కొన్నిసార్లు చెప్పకపోవచ్చు. బికాజ్ దానివల్ల ఆ వ్యక్తి పూర్తిగా దూరం అయిపోతారు కృష్ణుడికి, పూర్తిగా బ్రేక్ డౌన్ అయిపోతాడు. వారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి, అప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు. సో అప్పుడు డివోటీ ఎలా ఉండాలి? దే హ్యావ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్. సరే,
అవసరం ప్రభుజీ చెప్తారు, అదర్వైజ్ వాళ్ళు చూసుకుంటారు, నేను నా పని చేసుకుంటాను అని చెప్పి. మరి మనము ఊహించుకోవడాలు ఇవి అవి అవి అప్పుడేమో దాన్ని మాట్లాడాలు ఇలా అంట అలా అంట అలా అంటే ఇలా అంటే తీస్తారంట చేస్తారంట, అప్పుడు ఏమవుతాయంటే అది అనవసరంగా స్ప్రెడ్ అవుతుంది అలాగ. సో దెర్ ఆర్ థింగ్స్ విచ్ విల్ బి స్పోకెన్, ఓపెన్లీ స్పోకెన్, పర్వాలేదు అనుకున్నప్పుడు అది భక్తులు వాళ్ళు దాని తెలియడం భక్తులు నష్టమేం లేదు, ఆ వ్యక్తి కూడా నష్టమేం లేదు, ఓకే అని చెప్పినప్పుడు. ఇప్పుడు కొన్ని కొన్ని చెప్పవు, అది చెప్పాల్సిన అవసరం ఉంది, వీ డోంట్, బికాజ్ దెర్ ఈజ్ ఏ ఇమాజిన్ దానివల్ల మన ఫెయిత్స్ డిస్టర్బ్ అవుతాయి, ఆర్ దానివల్ల ఆ వ్యక్తి డిస్టర్బ్ అవుతాడు. బికాజ్ ప్రభుపాద్ ఇస్ వెరీ క్లియర్ యాక్చువల్. ఒకసారి ప్రభుపాద్ ఏదో టెంపుల్లో ప్రెసిడెంట్ పాపం ఆయన అప్పట్లో ప్రెసిడెంట్ అంటే ఏంటి, 2 ఏళ్ళు భక్తులు ఉన్నవాడు ప్రెసిడెంట్, మీరు అందరూ ప్రెసిడెంట్ లేదు కాదు, మీరు జీబీసీలు అనమాట, ఎందుకంటే మీరు 5 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు జీబీసీ లేకంగానే. పాపం 2 ఏళ్ళు ఆయన అందరికన్నా ఎక్కువ కష్టపడాడు, అందరికన్నా ఎక్కువ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి, ఉన్న వాళ్ళలో ఉన్నంతలో మోర్ మెచ్యూర్ కాబట్టి వాళ్ళు ప్రెసిడెంట్. సో బట్ దెన్ ఫర్ దెమ్ వాళ్ళు ఎవరిని చూశారు, వాళ్ళే ఫస్ట్ బ్యాచ్, తప్పులు అయి ఉంటాయి అనమాట. సో అక్కడ ఉన్న డివోర్స్ అందరూ కూడా ప్రభుపాద్ కంప్లైంట్ చేశారు. ప్రభుపాద్ ఓకే నేను మాట్లాడతానని చెప్పి, మరి ప్రభుపాద్ వచ్చే లోపలే ఆ ప్రెసిడెంట్ తీసుకొని వద్దు వెళ్ళిపోయాడు ఏకంగానే. సో ప్రభుపాద్ వాజ్ వెరీ అప్సెట్ యాక్చువల్లీ. అరే ఆయన చేసిన తప్పు అయి ఉండొచ్చు, కానీ ద వే ఈ పీపుల్ డెల్ట్, దాని గురించి మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి ఆయన ఎంత నిరుత్సాహపరిచారంటే, ఆయనకి కృష్ణుడు సేవ మిషనరీ స్పిరిట్ ఎగిరిపోయేలా చేశారు మీరు. సో ఆయన తప్పు అయితే మీరు 10 రెట్లు తప్పు అని చెప్పారు ప్రభుపాద్. సిమిలర్లీ ఒక లీడర్ అన్నాక చాలా సెన్సిటివ్ విషయాలు ఉంటాయన్నమాట. కొన్నిసార్లు సంస్థ పరువు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ ఎమ్మెల్యే గారి మీద, సో సంస్థ పరంగా మేము ఒక స్టాండ్ ఇచ్చాము, మా వ్యక్తిగత స్టాండ్ వేరేది, రైట్? ఇన్స్టిట్యూషనల్, ఇండివిజువల్, దేర్ ఆర్ మెనీ ఎలిమెంట్స్, అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో బెస్ట్ ఈజ్ దట్ మనకి ఎంత అవసరం మనకు చెప్తాను కూడా. సమ్ టైమ్స్ వీ మే నాట్ స్పీక్ ద రీజన్, ఎందుకు అలా చేస్తామో చెప్తాము, కొన్నిసార్లు ఆ రీజన్ చెప్పాము. బంగ్లాదేశ్ ఎపిసోడ్లో చెప్పాము అలాగా, కొన్ని ఎపిసోడ్లో చెప్పలేకపోవచ్చు కూడా స్టాండ్, ఎందుకు ఆ స్టాండ్ తీసుకున్నామని చెప్పి. కొన్నిసార్లు డివోటీస్ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వీ మే స్పీక్, సమ్ టైమ్ వీ మే నాట్ స్పీక్, ఎందుకంటే సర్వీస్ని తప్పించారు మేబీ, అప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇదే అవకాశం మమ్మల్ని ఏదో అన్యాయం జరిగిందని చెప్పి. బట్ మనకు ఆ విచక్షణ ఉండాలి, అది నిజమో కాదు, మేబీ వాళ్ళు నిజమే ఇది నిజమే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాది కాదు, నేను వెట్లు తాగుతావచ్చు, నా పని నేను చేసుకెళ్ళిపోతాను. సో ప్రజల్బా అంటే మనకు అనవసరమైన విషయాల్లో తెలుసుకోవాలని ఉత్సుకత. ఇప్పుడు బయట వాళ్ళకి అనవసరమైన విషయాలు అంటే ఏంటి, పేపర్లో భారతదేశ ఎకానమీ ఎంత, చైనా భారతదేశం మధ్యలో ఏం నడుస్తుంది, నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తావా బార్డర్కి వెళ్ళి, అది వాళ్ళ వరకు అనవసరమైన విషయాలు. మన అనవసరమైన విషయాలు ఏంటి, కొన్ని నిర్ణయాలు ఎందుకు అలా, కొన్ని ఓకే మనకు రేవండి యూ కెన్ క్లారిఫై ఆల్వేస్, ఇప్పుడు ఎందుకు ఇలా మధ్య వస్తే చెప్తారు అవసరమైనప్పుడు, పర్వాలేదు అనుకున్నాడు. పబ్లిక్గా చెప్పలేకపోవచ్చు, బికాజ్ నేను చెప్పినట్టుగా ఇన్స్టిట్యూషనల్, ఇండివిజువల్, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. దీనికి చాలా మెచ్యూరిటీ కావాలి. ఇన్స్టిట్యూషన్ అంటే సంస్థ, ఇండివిజువల్ అంటే వ్యక్తి. సో ఇన్స్టిట్యూషన్, ఇండివిజువల్ రెండింటిలో బ్యాలెన్సింగ్ అంటే కొన్నిసార్లు ఇలా చేస్తే ఇన్స్టిట్యూషన్ బాగుపడితే ఇండివిజువల్ దెబ్బ అవుతాడు, అలా చేస్తే ఇండివిజువల్ బాగుపడితే ఇన్స్టిట్యూషన్ దెబ్బ అవుతుంది. సో దేర్ హ్యాస్ టు బి ఆల్వేస్ ఎ బ్యాలెన్స్. కాబట్టి సో చాలా నిర్ణయాలు, ఇప్పుడు సుపీరియర్ అనేవాడు, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే ఎపిసోడ్లో నేను డైరెక్ట్గా ఢిల్లీకి ఫోన్ చేశాను, ఇస్కాన్ కమ్యూనికేషన్ మినిస్టర్, నేనేమి సొంత నిర్ణయం తీసుకోలేదు, ప్రభుజీ ఏ స్టాండ్ తీసుకోవాలి, వాస్తవం ఇది, మన తరపున ఇది తప్పు జరిగింది, ఆవిడ తరపున తప్పు జరిగింది, ఆవిడ అగ్రెసివ్ అయ్యారు, సో వాట్ షుడ్ ఐ డూ. ఇప్పుడు అక్కడ ఫోన్ కాల్ వస్తుంది, మీడియా కాల్ చేస్తుంది నన్ను, నాకు 5 hours పట్టింది తెలుసా ఆ హోల్ ఎపిసోడ్ డీల్ చేయడానికి. 5 hours నా టైం పోయిందంటే నాకు చాలా టైం పోయినట్టు అనమాట. బట్ ఆ సంయమనంతో చేశాను అది, ఎందుకంటే నేను చేయకపోతే ఎవడో కామెంట్ చేస్తాడు, చిన్న బ్రహ్మచారి ఏదో టెంపుల్ స్మాల్ ప్లేయర్స్, సో అది ఇంకా రూమర్ అవుతుంది. కాబట్టి అఫీషియల్గానే మీరు చేయండి మీ అని చెప్పి నాకు చెప్పారు. అది నేను రాశాను, వాళ్ళు కరెక్ట్ ఇచ్చాను ప్రూఫ్ రీడింగ్కి, వాళ్ళు దానికి ఇంకా కరెక్షన్ చేసి ఇచ్చారు, దాన్ని మళ్ళీ రాసిచ్చాను, మళ్ళీ 2 కరెక్షన్ ఇచ్చాను, అప్పుడు నేను మీడియాకి పంపించాను. సో అట్ అవర్ లెవెల్స్ ఓకే, ఒక అథారిటీ డెసిషన్ తీసుకున్నారంటే వాళ్ళు 10 మంది చెప్పి తీసుకుంటారు. సో ఏదో కృష్ణుడు చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు, సో మనము మన పని చేసుకుందాము. సో బయట వాళ్ళకి అనవసర విషయాలంటే ఏంటది, నేను చెప్పినట్టుగానే మార్కెట్లో ఏం నడుస్తుంది, ఎలక్షన్లో ఏం నడుస్తున్నాయో అవి అనవసర విషయాలు, వాళ్ళకి లేని విషయాలు. సిమిలర్ మన విషయాల్లో అనవసర విషయాలు ఏంటంటే మన లైఫ్ ఎఫెక్టెడ్ కానీ, కమ్యూనిటీ లైఫ్ ఎఫెక్ట్ కానివి మనకు అనవసర విషయాలు. కొన్ని నిర్ణయాలు అవసరం చెప్తారు, కొన్ని నిర్ణయాలు ఓపెన్గా చెప్పలేకపోవచ్చు. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం ఇస్కాన్కి వచ్చింది నలుగురిని జడ్జ్ చేయడం కోసం కాదు, మనము మన భక్తి జీవితంలో, ఎందుకంటే మనం మన ఫోకస్ అనేది ఎదుటి వాళ్ళ మీద పెడితే మన సొంత ఫోకస్ పోతుంది. ఆత్మ పరిశీలన ఎలా ఉండాలి, స్వీయ పరిశీలన.
ఆ ఫోకస్ కాస్త ఎదురువాడి పరిశీలన అయినప్పుడు ఇంకా మన స్వీయ తప్పులు కనిపించింది. ఇంకా ఎదురువాడి తప్పులు కనిపించినప్పుడు ఫోకస్ దాని మీద ఉన్నప్పుడు మన తప్పులు మనకు కనిపించవు అనమాట. సో దిస్ ఈజ్ అండ్ మెనీ దట్స్ రూమర్స్ అవుతాయి చాలా ప్లేసెస్లో. వచ్చిన భక్తులు కొన్నాళ్ళు పోయాక ఎందుకు నిలిచిపోతుంది? బికాజ్ దిస్ రూమర్స్ సర్క్యులేట్. లీడర్స్ తరపున వీలంత వరకు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్ అంటే తెలుగులో ఏమంటారు వాటిని? పారదర్శకత. ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ చెప్తుంటుంది కదా, పారదర్శక నిర్ణయాలు చెప్పి. వాళ్ళు కూడా జీవో పెట్టారు, జీవో అని వెబ్సైట్లో పెడతారు, ఓపెన్గా చేస్తారు అది. సో వీళ్ళకి బట్ సమ్టైమ్స్ వి మే నాట్, బికాస్ అక్కడ సెన్సిటివిటీ. భక్తులు, మనము వస్తువులతో డీల్ చేయట్లేదు, భక్తులతో డీల్ చేస్తున్నాం మనము, రైట్? సమ్టైమ్స్ మనం ఒకరిని తీసేస్తామేమో టెంపుల్ నుంచి, అది రావచ్చు, అది ఎంప్లాయ్ కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, ఏదైనా కావచ్చు, తప్పు జరుగుతుంది. కానీ తప్పు చెప్పకపోవచ్చు మనం. అది కొన్నిసార్లు చెప్తాం, కొన్నిసార్లు చెప్పకపోవచ్చు అది. బట్ డివోడ్స్ అరే ఎందుకు తీస్తాడు, ఇంకెవరినోడు ఇష్టం లేదు, ఈయన ఎలాగైనా అలాగైనా ఎవరైతే చెప్తారు, ఎవరైతే బాధ్యత ఉంటాడు, టిపికల్ బాధ్యత ఎప్పుడు నేను నా తప్పు చెప్పుకోడు కదా. సో బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ యాక్చువల్లీ. బట్ సమ్టైమ్స్ వీ మే స్పీక్, సమ్టైమ్స్ వీ నాట్ స్పీక్, బికాస్ ఇక్కడ ఇండివిజువల్స్ మనం డిఫెండ్ చేయడం మనకు ఇష్టం లేదు. అది వీ హ్యావ్ సీన్ సమ్టైమ్స్ వీ మే హ్యావ్ సెంట్ అవుట్ సమ్ పీపుల్, సో ఇలాగ ఎవ్రీవేర్ ఇట్ హ్యాపెన్స్. సో కమ్యూనిటీలో ఎందుకంటే మేనేజరల్గా ఇన్వాల్వ్ అయినప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి, అది మన చేతుల్లో ఉందా, మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉందా, దాని ప్రకారం. కానీ అదర్ విషయాలు మనం వాటిల్లో వేరే వాళ్ళు మాట్లాడేసరికి నాకు అనవసరం, మనం దాన్ని టాక్ని ఎక్కువ ఎక్స్ట్రా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. అది అప్పుడేమవుతుంది, అలా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది ఇంకా 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 పెద్దదైపోద్ది అనమాట. సింపుల్గా మన జగన్నాథ్ టెంపుల్ను సరే బసవయ్య గారి హింట్ ఇచ్చాను అది, కాబట్టి నేను వేరే ప్లాన్ తీసుకున్నాను. కానీ ఆ హింట్ నేను చెప్పకూడదు అనుకోండి, కానీ నేను చెప్పకపోయినా సరే అక్కడ బయట నుంచి వచ్చిందనమాట. సో అది ఇలా ఒక నోటి నుంచి వెళ్తే ఏమైందంటే, నేను కానీ చెప్పారు 6 నెలలు మిమ్మల్ని కాలేజ్ చేపించేస్తాడు కదా అని చెప్పి, అరే ఇది నాకు తెలియదు, బసవయ్యకి తెలియదు, మీకెవరు చెప్పారని చెప్పి చెప్తున్నాను నేను. అది మంచిది, అంటే మీరు ప్రజలపై చేయాలన్నమాట. వెరీ గుడ్. సో 6 నెలలు పంపించి అరే బసవయ్య అంటే ఇట్ జస్ట్ నోట్ టు నోట్, ఇట్ జస్ట్ కీప్స్ హ్యాపీ. సో అది ఆ ప్రవాహాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ మనం కూడా ఒక నోడ్ అంటే పాయింట్ అనమాట. మన నోట్లోంచి మనం ఫర్దర్కి వెళ్ళకూడదు, మనం దాన్ని అనవసరం విషయాలు. నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే టాక్ టు ద అథారిటీ, వాళ్ళు సమాధానం చెప్తారు. బట్ వీ డోంట్ డిస్కస్ దోస్ థింగ్స్. దిస్ ఇస్ ఏంటిది, ఇది దేని కింద వస్తుంది? రూమర్స్. మూడోది ఏంటి? బ్లాస్ఫెమీ, పరనింద. బ్లాస్ఫెమీ అంటే కావాలని చేసేది, అంటే కావాలని చెప్పి ఎదురువాడి గురించి మనము తప్పు మాట అంటే అది నిజమే అవ్వచ్చు కూడా. తప్పు జరిగింది కానీ తప్పునే నువ్వు చెప్పావు, అంటే నువ్వేమీ కల్పించి చెప్పలేదు, కానీ నీ ఉద్దేశం ఏంటిది, వారిని కిందకి లాగాలి అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, అది ఇన్ఫర్మేషన్ అనుకుంటా. ఇన్ఫర్మేషన్ బ్లాస్ఫెమీయా రాస్తే మనం దాని గురించి ఎంకరేజ్ అవుతాం, డిస్కరేజ్ అవుతామా? డిస్కరేజ్ అవుతాం అక్కడ. అది సో దే విల్ నాట్ బి స్పోకెన్. నేను మనకి ఎంకరేజ్ అయ్యేది చెప్తాం తప్ప అంతెందుకు. ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చింది నాకు ఒక డివోటీ మీద, నేనేం చెప్పానంటే దాని గురించి మాట్లాడొద్దు, ఎక్స్ప్లిసిట్గా అబ్జర్వేషన్లో పెట్టండి, ఎందుకంటే నిజమగా తెలియదు. ఎందుకంటే 100% తెలియని వరకు నేను అడగలేను, అడిగితే వాళ్ళు హర్ట్ అవుతారు, దాన్ని వేరే వాళ్ళు మాట్లాడలేను వేరే వాళ్ళతో ముందు. అది సో ఒక్కడ మంచి అయినప్పుడు 50% కాన్ఫిడెంట్ అయినా సరే మనం బయట మాట్లాడవచ్చు. నేను చెప్పాను మీకు రాత్రి 11:35 ఒక పోస్టర్ వచ్చింది నా దగ్గరికి. సో ఆ ఎజ్యూమ్డ్ ఎంత రాత్రి వరకు చేస్తున్నారని చెప్పి నా మనసు పొంగిపోయింది. మేము వచ్చేదాకా మేము అన్నాను, మీరు లేదు ప్రభుజీ సాయంత్రం అయితే రాత్రి పంపించారని చెప్పి. అంటే అది ఒక పాజిటివ్ కాబట్టి 100% కన్ఫర్మ్ కాకపోయినా సరే నేను దాన్ని మీ ముందు చెప్పాను అనమాట. అది నెగిటివ్ అయి ఉంటే, అది నేను 100% కన్ఫర్మ్ చేసుకున్న వరకు నేను నిర్ణయానికి కూడా రాను, వచ్చినా సరే అది చెప్పాలవుతా ఆలోచిస్తాను అనమాట. అండర్స్టాండింగ్? ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫేవరబుల్ న్యూస్, ఈవెన్ ఇఫ్ దే నాట్ 100% కాన్ఫిడెంట్, లెట్ us say ఇక్కడ ఈరోజు 50 పుస్తకాలు వెళ్ళాయి, చక్రధాపతి చేశారు, పాజిటివ్. అది నేను చేయలేదేమో, వేరే డివిడెన్స్ చేశారేమో, నాకు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, తప్పేం లేదు. నేను చేయకపోయినా నన్ను మెచ్చుకుంటే మీకే మంచిది కదా, అంటే వైష్ణవుని మెచ్చుకుంటే మీకు మంచిది. అది కానీ ఏదో తేడా కొట్టింది అనమాట. డోంట్ అజ్యూమ్ దట్ సిడిపి ఇస్ ద రీజన్. నేను 1 సార్లు అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను కారణమైనా సరే అది చెప్పడం వల్ల మంచిది, చెప్పాలి. ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పచ్చు, బట్ అదర్వైజ్ ఇట్ రూమర్ అవుతుంది.
వెన్ ఐ డెల్ట్ ఇన్ విజయవాడ ఐమ్ టెల్లింగ్ యూ, నేను ప్రతి ప్రిన్సిపల్ ఫాలో అయ్యాను. తప్పున్న దగ్గర నేను ఎప్పుడు నా కింద వాళ్ళకి చెప్పుకోలేదు, ఏ సమస్య పై వాళ్ళకి చెప్పుకున్నా, మూసుకొని కూర్చోలేదు. మూసుకొని నన్ను ప్రభుపాదని ఇక్కడ పంపించారు, ప్రభుపాద్ సేవ చేయాలి, టెంపుల్ సేవ చేయాలని చెప్పి తప్పుడు నేను అడ్రస్ చేయాల్సిందే. అది ఎలా అడ్రస్ చేసేవాడిని? కింద ఎప్పుడు కూడా నేను వారి గురించి ఒక విమర్శ చేయలేదు, పబ్లిక్గా మాట్లాడలేదు. ఇంకా దానివల్ల ఎదురువారు చెప్పిన విమర్శలను నేను తిప్పుకోవట్లేకపోయాను, నా మీద చాలా వచ్చాయి. అయినా సరే నో ప్రాబ్లం, నాకు అదంతా ముఖ్యం కాదు. నేను మాట్లాడడం మొదలెడితే, రెండుసార్లు మాట్లాడడం మొదలెడితే ఇంకా టెంపుల్ అంతా నాన్ సెన్స్ అవుతుంది. యూ రిమైన్ సైలెంట్, బట్ దెన్ తప్పుని అడ్రస్ చేయాలి. సో ఐ వుడ్ ఎస్కలేట్ ఇట్. దాన్ని ఒక ఆ మేనేజర్గా డీల్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అనమాట. సో మనము కొన్నివి మన పై స్థాయి విషయాలు, అవి వాటిలో మనం కలెక్ట్ చేసుకోకపోతేనే మంచిది. వేరే వాళ్ళు చెప్పినా సరే అది మనము వీ డోంట్ హ్యావ్ టు హీర్ ఇట్. ప్రభు నాకు అవసరం లేదు. మన తరపు నుంచి ఆ నోట్స్ మన నుంచి కొన్ని రోజులు ఆగపోవచ్చు, కానీ మనం కూడా వాటిల్లో చేస్తున్నామా చూసుకోవాలి. రెండవది పాజిటివ్ అయితే ఈవెన్ ఇఫ్ యూ నాట్ 100% షూర్ దాన్ని పొగడవచ్చు. నెగిటివ్ అయితే వీ హ్యావ్ 200% షూర్. అది షూరిటీ అయినా సరే మనం చెప్పాలా వద్దా, అది మన ప్రమేయంలో ఉందా, మన దానికి మనకు అధికారం ఉందా, మనం ఆలోచించుకోవాలి. అది సో దిస్ ఇస్ ప్రజల్ప. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ ట్రూత్, కానీ అది నీ దురుద్దేశం ఉన్నప్పుడు అది ఏమవుతుంది, అది పరిణింద అవుతుంది. నిజమైనా సరే పరిణింద అవుతుంది. నిజమైనా సరే పరిణితి మనకు చెప్పవసరం లేదు. మన భక్తి జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. పూర్తిగా మహాప్రభు ఏమని చెప్పారు, దాన్ని హాతీ మాత అన్నారు. అవునా? హాతీ మాత అంటే ఏంటి? ఏనుగు. ఏనుగు ఎందుకు చెప్పారంటే, ఏనుగు ఒక్కసారి పొలంలో దిగితే ఇంకా అసలు మిగలదు ఇంకేమి. ఇప్పుడు మేక పిల్లి అయితే కొంచెం తెలిసి వదిలేస్తుంది, ఏనుగు అయితే మొత్తం పీకేస్తుంది అనమాట. హాతీ మాత అని చెప్పారు. రైట్. సో దిస్ ఇస్ ప్రజల్ప. నెక్స్ట్ ఇస్ నియమ ఆగ్రహ. ఇది కూడా ఈరోజు కవర్ చేయాలి, బట్ ఐ విల్ ట్రై టు కవర్ ఇట్ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్. మీరు 9:50 అని చెప్పండి, బలరాం వీళ్ళు చెప్పండి. సో నియమాగ్రహ అంటే ఫస్ట్ ప్రభుపాద జలసాకి ఇచ్చారు. నియమాగ్రహ అంటే ఎక్కడ ఇచ్చారు ప్రభుపాద? ఇది ఇక్కడ ఇచ్చారు. తెలుగు బుక్ ఉందా? ఒకసారి నాకు ఇవ్వండి, తెలుగు చదువుతాను నేను. సో నియమాగ్రహ అంటే, నియమ అంటే ఏంటి చెప్పండి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు. నెక్స్ట్ అగ్రహ మరియు ఆగ్రహ అని చెప్పి. ఆగ్రహ అంటే ఈగర్నెస్ టు యాక్సెప్ట్, అంటే అది పాటించడం కోసము అతుత్సాహం. అగ్రహ అంటే అది పాటించడానికి ఏమాత్రం అనాసక్తి. ఆగ్రహ అంటే పాటించడానికి చాలా ఆసక్తి. అగ్రహ అంటే పాటించడానికి ఆసక్తినే లేదు. మీకు అర్థమైందా? సో అగ్రహ మరియు ఆగ్రహ. రైట్. సో నియమాగ్రహ మరియు నియమాగ్రహ రెండింటికి కూడా సంధిలో ఏమవుతుంది? ఆగ్రహనే వస్తుందన్నమాట. రైట్. సో ఇప్పుడు ఈ ఒక ప్రిన్సిపల్ ఐ వాంట్స్ రిమెంబర్ ద క్లాస్ ఆఫ్ పరమపూజ్య రాధానాథ్ మహారాజ్. ఆ క్లాస్ మొత్తం మీద ఈ కాన్సెప్ట్ మీద చెప్తారనమాట. మన భక్తి సంప్రదాయంలో, మన సంప్రదాయంలో 2 ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎనిమీస్, గ్రేటెస్ట్ అని చెప్పారనమాట. గ్రేటెస్ట్ ఎనిమీస్ ఏమని చెప్పారు? ఒకటి సహజయిజం, రెండవది స్మార్త. నోట్ చేసుకోండి. స్మార్త, రెండవది సహజీయ అని చెప్పి. స్మార్త రెండోది సహజీయ అనమాట. సో ఇది ఎందుకు గ్రేటెస్ట్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు స్మార్త అనేది నియమ ఆగ్రహ, సహజీ అనేది నియమ అగ్రహ. అంటే ఎగ్జాంపుల్స్ అనమాట. ఇప్పుడు స్మార్త అనేది నియమ ఆగ్రహకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, సహజీ అనేది నియమ అగ్రహకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో స్మార్త అంటే ఏంటంటే, మనము భక్తి జీవితంలో ఒక నియమ నిబంధనలు పాటిస్తున్నాము. సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లెటర్ ఆఫ్ లా, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ లా. లెటర్ ఆఫ్ లా అండ్ స్పిరిట్ ఆఫ్ లా. మీకు అర్థమవుతుందా? ఇది ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్. అంటే లా అంటే ఒక సూత్రం ఉంది. లెటర్ ఆఫ్ లా అంటే జస్ట్ రాసి ఉందన్నమాట, లెటర్ ఆఫ్ లా. ఓకే, లేట్గా వస్తే మహాప్రసాదం లేదు అని చెప్పి, అది లెటర్ ఆఫ్ లా. స్పిరిట్ ఆఫ్ లా అంటే ఎందుకు ఆ ప్రిన్సిపల్ ఉంది అని చెప్పి. ఎందుకు అన్నా లేట్గా వస్తే ప్రసాదం లేదని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నా.
ఎందుకు అన్నారు ఇప్పుడు సరే 35 కన్నా తక్కువ వస్తే ఫెయిల్డ్, అది ఒక రూల్, అది అలా ఉంటుందన్నమాట లెటర్ ఆఫ్ లా అని చెప్పి. స్పిరిట్ ఆఫ్ లా ఏంటంటే ఆ రూల్ ఎందుకు పెట్టారు చూద్దాం, పిల్లలు ఇంకా బాధ్యతగా తీసుకుని చదువుతారు, కాకపోతే వాళ్ళు బాగుపడతారు అని చెప్పి. అంటే వాళ్ళు ఫెయిల్ అవడం కోసం రూల్ పెట్టలేదు, వాళ్ళు బాగుపడడం కోసం రూల్ పెట్టారనమాట. కానీ ఆ స్పిరిట్ దాని యొక్క మూల ఉద్దేశం అర్థం చేసుకోకుండా ఓన్లీ ఆ యొక్క బాహ్య సూత్రం మాత్రం పట్టుకుని వేలాడితే అదేంటది నియమ ఆగ్రహ, అది నియమ ఆగ్రహ. సిమిలర్లీ ఆ యొక్క స్పిరిట్ అంటే ఆ ఎక్స్టర్నల్స్ అంత ఇంపార్టెంట్ కాదు, ఇవన్నీ ఎక్స్టర్నల్స్, అప్పుడేమవుతుంది అది నియమ అగ్రహ. అది దాని బెస్ట్ ఎగ్జాంపుల్ సహజీయాజం అన్నమాట. సో శ్రీల పరమపూజ్య రాజరాజ మహారాజ్ ఆ లెక్చర్లో ఏం చెప్తానంటే, ఇప్పుడు ఎందుకు ఈ రెండు అంటే మన భక్తి సాంప్రదాయం గ్రేటెస్ట్ అంటే నెంబర్ 1 నెంబర్ 2 శత్రువులు చెప్పారు వీటిని. కానీ ఇమాజిన్ నెంబర్ 1 నెంబర్ 2 శత్రువులు చెప్పారంటే ఎంత పెద్ద సీరియస్ అవ్వకపోతే ఇలా చెప్తారు మహారాజ్ అలాగా. సో ఎందుకని చెప్పారంటే సో ప్రభుపాద్ కూడా ఏమని చెప్పారు, వీఆర్ హియర్ టు క్రియేట్ బ్రాహ్మణస్ అని చెప్పి. బ్రాహ్మణస్ అనేవారు సమాజానికి మార్గనిర్దేశకులు అని, అవునా కదా. కానీ ఆ బ్రాహ్మణ అనేది కేవలం జన్మ అనే ఆధారంగా అయిపోతే ఏమవుతుంది, అది యాక్చువల్గా ఈ వర్ణాశ్రద్ధాన్ని కూలిపోవడం కారణమే అది కదా. జన్మ అనే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో చాలాసార్లు బికాజ్ బ్రాహ్మణ షుడ్ ప్రీచ్, బ్రాహ్మణ షుడ్ గైడ్, మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలి, అది దట్ ఈస్ ద లా, అది వాస్తవం, శాస్త్రంలో కూడా ఉంది అది. కానీ బ్రాహ్మణ్ అంటే దట్ ఈస్ వాట్ ఈస్ ద స్పిరిట్. స్పిరిట్ అంటే యాక్చువల్గా ఒక వ్యక్తి బ్రాహ్మణ స్థాయిలో ఉన్నారనమాట. యాజన్ పట్టణ దాన పరిగ్రహం అని చెప్పి ఆ స్థాయిలో ఉన్నారు. ఆయన బ్రహ్మజానాది బ్రాహ్మణ, ఆయన వాస్తవంగా బ్రహ్మజానాది అంటే పరమ సత్యం తెలుసుకున్నవాడు అనమాట. తన కళ్ళతో పరమ సత్యం చూడగలిగిన వాడు, తన హృదయంతో పరమ సత్యం చూడగలిగిన వాడు, అతను నిజం బ్రాహ్మణుడు. సో అప్పుడు న్యాచురల్ ఫాలో అవుతారు. కానీ అది ఎవరైనా అవ్వచ్చు కదా, దట్ డజంట్ హ్యావ్ టు బి బార్న్ బ్రాహ్మణ, కెన్ బి ఎనీవన్. కానీ మన సంప్రదాయం చూసినట్లయినా సరే యాక్చువల్గా మహాప్రభు ఈజ్ ఫ్రమ్ ఏ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, గోస్వామీస్ కూడా బ్రాహ్మణ్ ఫ్యామిలీస్. ఆ తర్వాత గోస్వామీస్ టెంపుల్స్ కట్టారు, రైట్. గోస్వామి టెంపుల్ కట్టిన తర్వాత ఆ టెంపుల్స్ ఇప్పుడు మన బృందావన్ టెంపుల్స్ అన్ని కూడా గోస్వామీస్ కట్టిన తర్వాత ఏమయ్యాయి, సో వాళ్ళే ఆ గురు పరంపర కంటిన్యూ అయ్యారనమాట బై బర్త్, మోర్ దాన్ ద అంటే బర్త్ లీనియేజ్ ప్రకారంగా. సో వాళ్ళే ప్రచారం చేయాలి, వాళ్ళే దీక్షలు ఇవ్వాలి. వాడు ఎలాగైనా ఉన్నాయి, వాడు బీడీ కాల్చుని సిగరెట్ కాల్చుని, బట్ గోస్వామి ఫ్యామిలీ, సో దే ఓన్లీ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ దే ఆర్ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ అనమాట. సో మన ఆచార్యులు చాలామంది నాన్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ పుట్టారు. నరోత్తమ దాస్ ఠాకూర్ కాయస్థ, భక్తివీర ఠాకూర్ కాయస్థ, ఆయన భక్తివేదాంత దాస్ ఠాకూర్. సో నరోత్తమ దాస్ ఠాకూర్లో అప్పట్లో ఒక రాజు, ఆయన బ్రాహ్మణుడు అనమాట. సో ఆయనకి దీక్షించాలని చెప్పి, క్షత్రియుడికి రాజుకి దీక్షించాలని చెప్పి అక్కడున్న బ్రాహ్మణ కమిటీ మొత్తం కూడా రాజుని తిరగబడింది, నరోత్తమ దాస్ ఠాకూర్ని తిరగబడింది అనమాట. మీరు ఎలాగా ఒక కాయస్థ అంటే ఒక రకంగా అంటే కొంతమంది శూద్ర అంటారు, కొంతమంది వైశ్య అంటారు, ఆ కేటగిరీ అనమాట. సో మీరు ఎలా ఒక కాయస్థానికి ఎలా తీసుకున్నారు దీక్షను, మీరు బ్రాహ్మణ వర్గాన్ని మీరు కించపరిచారు కాబట్టి రాజుని బహిష్కరించారు, నరోత్తమ దాస్ ఠాకూర్ని ఏకంగా చంపాలని ప్రయత్నించారనమాట. ఈయన ఒక అపసంప్రదాయాన్ని స్టార్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే ఇది మనకే, మన సొత్తు మన హక్కు అన్నట్టుగా. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దీన్ని ప్రభుపాద్, మీరు మ్యాథ్స్లెస్ గిఫ్ట్ బుక్ కానీ నెక్టర్ ఆఫ్ డివోషన్ చదవండి, ప్రభుపాద్ రాస్తారు, మై స్పిరిచువల్ మాస్టర్ స్మాష్డ్, ఈ పదం వార్త స్మాష్ అంటే చట్నీ చేస్తారని అర్థం అనమాట. ఈ స్మాష్డ్ దిస్ క్యాస్ట్ బ్రాహ్మణ్ సిస్టమ్ అండ్ గోస్వామి ఫ్యామిలీ సిస్టమ్ అని చెప్పి. ఎందుకంటే ఆయన దీక్షలు ఇవ్వడం మొదలుపెట్టారు, నాహం విప్ర నచానర్పిత మహాప్రభు చెప్పారు. తర్వాత ఆయన చెప్పిన ఫైరీ ప్రీచింగ్కి, ఆయన స్టాండర్డ్స్కి, ఆయన ప్రిన్సిపల్కి జనాలు ఫిదా అయ్యారనమాట. మొత్తం అందరూ ఆయన వెంట పరిగెట్టారు. సో ఆయన బృందావన్ యాత్ర తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బృందావన్ గోస్వామి ఆయన చంపడానికి ట్రై చేశారు. భక్తి సిద్ధాంత ఠాకూర్ తన శిష్యుడు ఒకరు తన గృహస్థ వస్త్రాలని భక్తి సిద్ధాంత ఠాకూర్కి ఇచ్చి, మీరు పారిపోండి నేను దొరికిపోతానని చెప్పి అలా అంటే ప్రాణహాని తలపెట్టారనమాట. ఆయన రాళ్ళు ఇచ్చారు ఆ యాత్ర పరికరం వెళ్తున్నప్పుడు అనమాట. ఎందుకంటే మేమే చెయ్యాలి, వేరే ఎవరు చేస్తే తప్పు అని చెప్పి అంతగా నమ్మారన్నమాట. ఇది ఏంటది, ఇది దేని కింద వస్తుంది, స్మార్త. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమన్నీ నాటకం ఆడట్లేదు, జెన్యున్గా వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, అరే దిస్ షుడ్ బి ప్రీచ్డ్ బై గోస్వామీస్, మేము గోస్వామీస్. ఎందుకు గోస్వామీస్, ఇంటి పేరు కాబట్టి అది. అరే గోస్వామి అంటే లెటర్ ఆఫ్ లా కాదు, స్పిరిట్ ఆఫ్ గోస్వామి అంటే ఏంటి, క్లాస్ చెప్పి గోస్వామి అంటే ఏంటి, ఇంద్రియాల యొక్క స్వామి, ఇంద్రియాల అధిపతి, అతను అప్పుడు గురువు అవ్వగలడు కదా. సో లెటర్ ఆఫ్ లా పట్టుకొని స్పిరిట్ ఆఫ్ లా పక్కన పెట్టేస్తే
ఇవి పరిణామాలు అన్నమాట. సో దిస్ ఇస్ సహజీయాసం, అంటే ఎక్స్టర్నల్ టూ మచ్ వెయిటేజ్ ఇవ్వడం, రైట్. సో ఈ నా కష్ట కులంలో పుట్టాడు, ఇలా పుట్టాడు, సో ఇవన్నీ ఎక్స్టర్నల్స్ అనమాట. సో స్పిరిట్ ఆఫ్, సో ఇది ఒక ప్రాబ్లమ్, అంటే స్పిరిట్ ఆఫ్ లా కన్నా లెటర్ ఆఫ్ లా పట్టుకోవడం ద్వారా. అదర్ ఎక్స్ట్రీమ్ ఏమని చెప్పాను, సహజీయ. వీళ్ళేంటి, అసలు లాస్నే పట్టించుకోరు వీళ్ళు. వీళ్ళేంటంటే శాస్త్రం ఉన్న వాటిని మరీ రిజిడ్గా దేనికోసం పాటిస్తుంది, పాటించాలి అంతే, పాటిస్తాము. రెండో కేటగిరీ ఏంటి, ఇవన్నీ బాహ్యం, ఇవన్నీ అవసరం లేదు, ఎక్స్టర్నల్స్, అసలు అవసరమే లేదు అనే రకం రెండో రకం అనమాట. ఇదే రకము సహజీయస్. వీళ్ళు కూడా ఈ యొక్క భక్తి మార్గానికి అత్యంత డ్యామేజ్ చేసిన వాళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఏం నియమాలు పాటించరు, 4 నియమాలు పాటించరు. మాస్ కావో, మछली కావో, బోలో హరి బోల్. ఇది యాక్చువల్గా ఉంది, ఇది యాక్చువల్గా సామెత. బంగ్లాదేశ్లో లక్షల మంది వైష్ణవులు చెప్పాను కదా. ఇది ఒక సైడ్ స్టోరీ. రెండో సైడ్ స్టోరీ ఏంటంటే, అపసంపద 8 అపసంపదాలు ఉన్నాయి మన వైష్ణవ పెద్ద ఆవులు బౌల్ అని చెప్పేదన్న. అపసంపద అన్నీ కూడా భక్తి సరస్వతి ఠాకూర్ తరిమి కొట్టాడు అనమాట ఇండియా నుంచి. బంగ్లాదేశ్ ఎప్పటికీ ఉన్నారు వాళ్ళు అపసంప్రదాయాలు అనమాట. వీళ్ళు ఏం నియమాలు పాటించరు, అంటే వ్యభిచారము, మాంసాహారం ఇవే పాటించరు. కానీ వాళ్ళు డైరెక్ట్గా రాధాకృష్ణ ప్రణాళికలు మాట్లాడతారు అండ్ హరిబోల్ అని ఉంటారు. దే వైష్ణవాస్. వాళ్ళు ఏమంటారు, అరే భక్తి ముఖ్యము, బాహ్యము ముఖ్యం కాదు. 16 మాలు అనేవి, అరే ఈ 16 మాలకి నిద్రపోతు యూ డ్రౌజ్ అండ్ యూ డూ దిస్ అది నిజంగా కృష్ణ ఎక్కడ పిలుస్తున్నాను, నువ్వేదో నిద్రపోతున్నావు, ఇవన్నీ అంత అవసరం అని. స్పిరిట్ అంటే హార్ట్. సో రూల్స్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్. తమను తాము గొప్ప భక్తులుగా ఫీల్ అయ్యే వాళ్ళు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఏమీ పాటించారు అనమాట. సో శ్రీల ప్రభుపాద కూడా డెడ్లీ ఎగ్నెస్ట్ ఇట్. రాధే అంటే ప్రభుపాద ఒప్పుకునేవారు కాదు. అరే నీకేం తెలుసు, బేసిక్స్ నువ్వు చెయ్యవు సరిగ్గా. వాట్ కైండ్ ఆఫ్ డివోషన్ యూ హ్యావ్? డూ యూ థింక్ కృష్ణ ఇస్ సో చీప్? దే డ్రెస్ లైక్ ఏ గోపి అండ్ దే థింక్ దే ఆర్ గ్రేట్ డివోటీస్. ఆర్ దే హియర్ అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆచార్యుల యొక్క పెద్ద, ఇప్పుడు జీవ గోస్వామి, రూప గోస్వామి అంటే రాధాకృష్ణ ప్రణాళికలను అవి చదువుతుంటారు. ఈ రోజు కూడా బృందావనంలో చదువుతుంటారు వాళ్ళు బేసిక్స్ పాటించరు వాళ్ళు. అరే వాటికి చదివి అర్హత ఉందా? అది చదవడం ద్వారా నేను యాక్చువల్గా అంత హై స్థాయి ఉంది. మీ ప్రభుపాద మీరే చెప్తారు, బాడీ, సోలు, కారు, డ్రైవరు ఎగ్జాంపుల్ చెప్తూ కూర్చుంటారు. ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడండి నేను ఇవి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ వాట్ సహజీయిజం. సో స్మార్త సహజీయిజం అనేది రెండు గ్రేటెస్ట్ ఎనిమీస్ ఆఫ్ భక్తి జీవితంలో మనకి అన్నిటికన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టేవి రెండు అని చెప్పి. అండ్ ఇవి మనందరి జీవితాల్లో కూడా మనకు ఉంటాయి. ఇవి ఈచ్ వన్ ఆఫ్ యూ, మీ, ఎవ్రీ వన్ ఆల్సో. ఇది నేను చెప్పేది ప్యూర్ గ్రాస్. ఇప్పుడు ఈవెన్ బ్రాహ్మణస్ ఉన్నారు యాక్చువల్గా. సో వాళ్ళు ఏవో 100 రకాల యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు. కానీ వాళ్ళ పిల్లలు సినిమాలు తిరుగుతుంటారు, కటింగ్ చేసుకుంటారు, రకరకాలు చేస్తుంటారు. దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. అంటే వాళ్ళకే తెలియదు దాని విలువ అనమాట. సో అది స్మార్త. అది మన జీవితాల్లో కూడా ఈ స్మార్త సహజ అనేవి యాక్చువల్గా మనందరిలో కూడా ఇవి ఉంటాయి. ఇప్పుడు మనము స్మాల్ అసైన్మెంట్ చేద్దాము. ఇద్దరు గ్రూప్లు వేయండి, ఆ లిస్టింగ్ చేసేసి దాన్ని విల్ కంక్లూడ్ దిస్ యాక్చువల్లీ. ఓకే, మేక్ గ్రూప్స్ 1 2 1 2 ఫేస్ ఈచ్ అదర్. ఎక్ దుజే కేలి ఫేస్ ఈచ్ అదర్. ఇద్దరు చెప్పడం వేగంగా. సనాతన గోస్వామి బాకీని ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు కదా మదన్ మోహన్కి. సాల్ట్ ఏంటంటే సాల్ట్ నాకు వల్ల కాదండి, ఇంటోనే లప్పు అన్నాడు అనమాట. వాళ్ళది సాఖ్యభావ ఒక రకంగా. మన స్థాయిలో మనం ఏం చేయాలి, లక్ష్మీనారాయణలా పూజించాలి. అవునా? అప్పుడు అది నార్మల్. అది మనం కూడా అలా ఫాలో చేస్తే అప్పుడు అది ఏమవుతుంది, సహజీయ అవుతుంది. అంటే ఆ ఒట్టాల పెట్టాలు తీస్తాము, భగవత్ తీసుకుంటారని చెప్పి అంటే రూల్స్కి అస్సలు విలువ ఇవ్వట్లేదు. అది సహజీయ. అంటే మనం డ్యూటీస్ అంతా పట్టించుకోవట్లేదు, కొన్ని పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా లేదు. అది సహజీయ నేచర్. యూ థింక్ యూ కెన్ అడ్వాన్స్. స్మార్త అంటే ఏంటి, దాన్ని మరీ ఎక్కువగా పట్టుకొని మిగతా కన్నా అది ఒక్కటే పట్టుకుని వ్యాడితో మిగతా వాటిని తెచ్చేయడం అది స్మార్త. రైట్? సహజీయ కూడా మంచిది కాదు, స్మార్త కూడా మంచిది. టూ మచ్ ఈజ్ నాట్ గుడ్. అంటే ప్రిన్సిపల్ని ఉంది, స్పిరిట్ని మనము పట్టుకోవాలన్నమాట. అది స్మార్త కాదు. అది ప్రిన్సిపల్ని వదిలేస్తే స్మార్త అయిపోతుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అందరికీ. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పండి. కొంచెం కష్టమైన అసైన్మెంటే, బట్ ట్రై. ఓకే, సో హూ వుడ్ లైక్ టు స్టార్ట్?
మీరు మీ పార్ట్నర్ చెప్పండి, పార్ట్నర్ ఇచ్చిన పాయింట్ మీరు చెప్పండి, మీ పాయింట్ మీరు చెప్పకూడదు. యా, సో దిస్ ఇస్ ఓకే. నేను అడిగింది గృహస్థ జీవితాల్లో చెప్పాను. సో ఇది రైట్ పాయింటే, ఇదేం చెప్దాం అనుకున్నా. సో ప్రభుపాదుల వారు టెంపుల్స్, ఫస్ట్ టెంపుల్ ఇస్కాన్ వెస్టర్న్ వరల్డ్ ఫస్ట్ కృష్ణ టెంపుల్ కట్టాను అని అందరికి లెటర్ రాస్తారు. ఏంటంటే టెంపుల్ మ్యాచ్లెస్ గిఫ్ట్ షాప్, స్టోర్ ఫ్రంట్, దానివలన ఏది గోపురం ఏది, ధ్వజస్తంభం ఏది, గంట ఏది, ఇదే చెప్పి. సో సో దేవర్ థింకింగ్ ఇట్స్ నాట్ ఏ టెంపుల్. ప్రభుపాద వాళ్ళు మోకరీ చేశారనమాట. సో అవన్నీ ముఖ్యం, కానీ అన్నింటి ముఖ్యం ఏంటి అక్కడ ధర్మ ప్రచారం అనేది ముఖ్యం, అది ప్రభుపాద చేశారు అది. సో సో స్మార్తాస్ దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు సహజీయస్ అయితే ఎలా రెస్పాండ్ అవుతారు దీనికి? ఇప్పుడు సహజీయస్ చెప్పండి, ఇదే కేసుని సహజీయస్ చెప్పండి. మీరే చెప్పండి. మంచి పాయింట్. అంటే స్మార్తాస్ అనేవాళ్ళు ప్రభుపాద్ని ఇలా క్రిటిసైజ్ చేశారు. అదే అంటే వాళ్ళు ఏంటంటే టెంపుల్ కాదు ఇలా ఉండాలంటారు. అది సహజీయస్ అయితే వాళ్ళు దీన్ని ఎలా డీల్ చేస్తారు? స్మార్త ఆవిడలాగా చెప్పింది, అది ఇంత పవిత్రమైన గ్రంథాన్ని మీరు రోడ్ల మీద తీసుకెళ్లారు, గ్రంథాన్ని అవమానించారు మీరు అని చెప్పింది. సో అది స్మార్త. అంటే ఆవిడ ఇంట్రెస్ట్ వేరే కానీ ఆవిడ యాక్షన్ స్మార్త, రైట్? సరే, సహజ అయితే ఏమో నేను ఆలోచించి నాకు తెలియదు. సర్లేండి, మంచి ఎగ్జాంపుల్ ఇది. యా, ఇంకేమో చెప్తారు? సహజే అవుతుంది అది, నేను సహజే అన్నాను. అంటే స్మార్త వాళ్ళు ఇలా రెస్పాండ్, మన పుస్తకాలు అందితే స్మార్త వాళ్ళు ఇలా రెస్పాండ్ అవుతుంది, సహజ ఇలా రెస్పాండ్, స్మార్త ఇలా రెస్పాండ్ అవుతుంది. సహజ ఏమంటుంది? అసలు గీత అవసరం లేదు అనమాట. వీఆర్ ఆల్ ప్యూర్ డివోటీస్. కృష్ణ, ఐ కెన్ సీ కృష్ణ ఎవ్రీవేర్, ఐ నో కృష్ణ ఈజ్ మై ఫ్రెండ్. పద్ధతి పుస్తకం ఇవ్వండి, కృష్ణుడితో మాట్లాడతానంటారు అనమాట. ఇప్పుడు చూసారు అలాగా కృష్ణుడు? నేను ఒకసారి ఫస్ట్లో వెళ్ళాను అనుకోనమాట, నేను పెగ్గేస్తే శివుడు నాతో మాట్లాడతాను చెప్పాడు. అమ్మో ఎంత గొప్పడు బాబు, పరమశివుడితో మాట్లాడతానని చెప్పి అనమాట. నాకు పరమశివుడు నాకు రోజు నాకు ఫోన్ చేసేవాడు ఆయన. నాకు నిన్న కళ్ళకి వచ్చాడు, మీకు పెద్ద టెంపుల్ వస్తుంది, మీకు ఎవరు 10 కోట్లు ఇస్తారని చెప్పి. 10 కోట్లు ఎవరు ఇస్తారని ఆయన కళ్ళ వచ్చిందంట. నీకు ఎన్నిసార్లు చెప్తానంటే నేను చెప్తాను, మీరు భయపడద్దు, నాకు తెలుసు మీకు 10 కోట్లు వస్తుంది చూడండి అని చెప్పి. నీకు ఫుల్ బాక్స్ ఇస్తే బాబు, నీకు పర్మిషన్ ఇవ్వాలి, పర్మిషన్ ఫోన్లో చెప్తున్నాను నీకని చెప్పి. అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారా అలా ఉంచుకున్నారని కూడా తెలియదు మనకి అనమాట. అంటే దాన్ని సహజ అని ఇచ్చారు. దే థింక్ కృష్ణ కేమ్ ఇన్ దర్ డ్రీమ్స్, దే థింక్ దే లవ్ రాధారాణి, దే థింక్ దిస్ ఇస్ యాక్చువల్ సహజ ట్రైట్స్. మనం కొంతమంది చూస్తాను, ప్రభుజీ రాధారాణి కళ్ళు ఎంత బాగున్నాయో, నేను ఎంత బాగా నవ్వుతుంది, నాకు అర్థమవుతుంది, నన్ను చూసి నవ్వుతుంది, నేను నా కళ్ళ కూడా వస్తుంది రోజు నేను మాట్లాడని చెప్పి మన కాంగ్రెస్లో మాత్రం అన్నది అవుతారనమాట. నెక్స్ట్ రోజు భక్తి క్లాస్లో చెప్పాను, విన్నట్టు ఉందన్నమాట. నెక్స్ట్ రోజు నుంచి సారీ మెసేజ్ పెట్టింది నాకు అనమాట. అమ్మ నేను ఎన్నో దర్శనం చెప్పలేదమ్మా, మామూలు చెప్పానని చెప్పాను. యా, ఓకే. ఎనీథింగ్ ఎల్స్ చెప్పారు మీరు? చెప్పాను. ఇంకా 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి ఆశీశ్వరి మాతాజీ. చెప్పండి చెప్పండి చెప్పండి. స్మార్త ప్రిన్సిపల్స్ అనమాట. రైట్ 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 రైట్. యా, సహజ ఎగ్జాంపుల్ అంటే చదువు, ఇప్పుడు స్టూడెంట్ చదువు వదిలేశాడు పూర్తిగా, కృష్ణుడే చూసుకుంటాడు. నిజమే, నువ్వు నిజంగా చదువు వదిలినా కృష్ణుడు చూసుకున్న ప్రొవైడెడ్, నిజంగా నీకు అంత ఆ రేంజ్ నీకు డివోషన్ ఉంటే మన స్థాయిలో బాధ్యత రాహిత్యం. ఇప్పుడు జయపదమాత వదిలేశారు, రాధామాత వదిలేశారు, వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయినా. శ్రీధర స్వామి వదిలేశారు, అవునా కదా? శ్రీధర స్వామి అరే భార్య ప్రసవించింది, భార్య అప్పుడు వదిలేడు తప్పు అనుకుంటే, భార్య ప్రసవించాక వెళ్ళిపోతా అనుకున్నాడు, అదే తప్పు అంటే మన దృష్టిలో. అలాంటిది ప్రసవించిన తర్వాత చచ్చిపోయింది భార్య, పసికందు ఉంది, వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈ ఎగ్జాంపుల్ కాదు చెప్పాలి, భయపడుతుంది కొత్త ముందు చెప్పాలంటే. అరే అంటే ఇది మీరు బోధిస్తున్నారా అని చెప్పి, అది నువ్వు చేసి చూడు,
నేను గురువుగారు ఒప్పుకుంటారు, ఎవరైనా ఒప్పుకుంటారు ఇక్కడ. అది మనం చెయ్యలే, అంత స్థాయి ఎవరికి లేదు ఇక్కడ. కానీ చేసినా సరే అది దట్ ఇస్ స్టూపిడిటీ అది, ఎందుకంటే అది మన స్థాయి కాదు అది. సో యూ ట్రై. ఇంకా ఎస్ ఓకే. ఇది స్మార్త ఏంటి, సహజ ఏంటి ఇందులోని? ఈ స్మార్త అనే వాళ్ళు ఏం చేస్తారు, ఎలాగ మనకి ఇబ్బంది కలిగిస్తారంటే వాళ్ళు మనల్ని నిందిస్తారు, దే బికమ్ జడ్జిమెంటల్. మనలో స్మార్త గుణం అంటే ఏమొస్తుందంటే మనం అపరాధాలు చేస్తాము స్మార్త గుణం వల్ల. సహజ గుణం వల్ల ఏమవుతుందంటే మనము మనల్ని మనం ఎక్కువ ఉంచుకొని మనము దూరం అయిపోతాం. స్మార్త వల్ల వేరే వాళ్ళని ఇబ్బంది పెడతాం అన్నమాట. స్మార్త వల్ల మీరు అండర్స్టాండింగ్. ఎవరో కడుపుకుండా వచ్చి ప్రసాదంలో చేపెట్టబోయారనమాట. అని చెప్పేసి నువ్వు తిరిసావాడిని, అరే ఎలా వచ్చేసావు నువ్వు డ్యూటీలోకి అని చెప్పి. నిజమే, ఇది స్మార్త మనసుతో. స్మార్త అంటే శంకరాభరణ శంకరాస్తున్నారు చూసారు, అరగనమాట నీచుడా తాచుడా తూచుడా అని చెప్పాను. నిజమే, డ్యూటీలోకి వెళ్ళకూడదు అలాగా. తెలియకెళ్ళాడేమో పాపం, పిలిచి చెప్పు నువ్వు ఎందుకు లోపలికి వెళ్తున్నావు, ఎందుకంటే అది రాధారాణి కిచెన్, ఆ పవిత్రత మనం కాపాడాలి, అవునా? కాబట్టి తప్పు జరుగుతున్నప్పుడు అది ఖండించకపోతే అది అప్పుడు ఒక బాధ్యత వ్యక్తిగా నువ్వు తప్పు చేస్తున్నట్టు. తప్పును వదిలేడు కూడా తప్పే కదా. సో న్యాచురల్గా నీకు బాధ్యత ఉంది, కానీ దాన్ని ఎలా డీల్ చేస్తావు నువ్వు దాన్ని? నేను బికాజ్ అక్కడ అది లెటర్ ఆఫ్ లా, అక్కడ స్పిరిట్ ఆఫ్ లా ఏంటంటే ప్లీజింగ్ కృష్ణ. మనం అంత హెవీ అయిపోయినప్పుడు అక్కడ దాన్ని మన స్పిరిట్ వదిలేస్తాం కదా అక్కడ. దెన్ ఇట్ ఈస్ లైక్ గాన్ కేస్ నా. నో 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 నెక్స్ట్ మాతాజీ ప్రభుజీస్ నో రిపిటేషన్. టైం లేదు, 10 అయిపోయింది ఆల్రెడీ. ఎవరైనా చెప్తారు ప్రభుజీస్ ఎవరైనా సరే? శ్రీకాంత్ ప్రభు, వెంకట్ ప్రభు, మీ టీం ఏం రాసుకున్నారు పాయింట్స్? యా, అది ఏమవుతుంది, స్మార్త అనే ఎలిమెంట్ రావచ్చు అనమాట. ఇలా కూడా కాదు, యాక్చువల్లీ పర్సనల్ లెవెల్ స్టేట్ ఉండొచ్చు. స్మార్త అంటే ఏంటంటే నువ్వు వస్తున్నావు మంచిదే, కానీ ఎవరైనా రాలేదనుకోండి, అరే వీడి సిన్సియర్ కాదు ఎందుకంటే వీడికి ప్రిన్సిపల్ తెలియదని చెప్పి. సో అది స్మార్త. స్మార్త అంటే మెయిన్ నువ్వు వేరే వాళ్ళని జడ్జిమెంట్ చేసేస్తావు అనమాట, నువ్వు వేరే వాళ్ళతో జడ్జ్ చేస్తావు అనమాట. దట్ ఈస్ యాక్చువల్లీ స్మార్త, రైట్? బికాజ్ నువ్వు వాళ్ళ పరిస్థితి నీకు తెలుసు, మనకి తెలియదు, రైట్? బికాజ్ నీ దృష్టిలో ఒకటే నువ్వు అది చేస్తున్నావు కాబట్టి దాన్నే హోల్ అనుకుంటావు, అదే భక్తి అనుకుంటావు, దాన్ని యూ థింక్ యూ ఆర్ గ్రేట్, అదర్ పర్సన్స్ ఫాలోన్. కానీ రెస్ట్ ఆఫ్ ద 23.5 hours వేరే వాళ్ళు ఏం చేస్తామో తెలియదు కదా, ఆయన పరిస్థితి నీకు తెలియదు కదా. సో టేకింగ్ వన్ థింగ్ అండ్ పూర్ దట్ ఈస్ ఆల్ అండ్ ఆల్, దట్ ఈస్ యాక్చువల్ స్మార్త, హోలిస్టిక్ ఆలోచించకుండా. సహజ ఏంటండి అట్లా అవసరం లేదు అసలు. మంగళాతార్థం గురువు ధరించుకోవడం, గురువు ఎప్పుడు నా హృదయంలో ఉంటాడు, అది అవసరమే లేదు అసలు అనమాట. ఐ కెన్ టెల్ విజయవాడ, ఐ కెన్ టెల్ సమ్ స్మార్త సహజ సార్ దేర్ వెరీ మచ్ అను దే థింక్ రాధారాణి రాధారాణి రాధారాణి. అరే శ్యామచంద్ర మునిగిపోతే ఒక సేవకు రావు మనం, కానీ శ్యామచంద్ర నవ్వు పువ్వు అన్నీ కూడా 100 సార్లు ప్రభుజీ నాకు ఏడుపు వచ్చేస్తుంది, డ్రెస్సింగ్ బాగా చేయలేదని చెప్పి నాకు మెసేజ్లు వస్తాయి, నాకు తెలియదు వస్తానే నాకు డస్ట్బిన్ నాకు ఏడుపు వచ్చింది, అసలు శ్యామచంద్ర ఎలా చేశారంటే అలా చేశారని చెప్పి. అమ్మో ఎంత ప్రేమ, నాకు ప్రేమ లేదు అని చెప్పి అనిపిస్తుంది అనమాట. కానీ ఆ ప్రేమని వేరే సో కానీ దే థింక్ దే హ్యావ్ సో మచ్ లవ్, బట్ ఆ లవ్ యాక్షన్లో ఉండదు, అక్కడ ఏమైంది ఆ కమిట్మెంట్లో ఉండదు, రూల్స్లో ఉండదు. యూ వాంట్ ప్లీజ్ శ్యామచంద్ర, ఫాలో ద అథారిటీ, వాంట్ ప్లీజ్ శ్యామచంద్ర, డూ సమ్ సర్వీస్. సో అదర్వైజ్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఇస్ ద లవ్ ఇస్ దట్, సో దట్ ఈస్ సహజీయ. మంచి ఎగ్జాంపుల్ మంగళారతి. సరే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, కంక్లూడ్ 2-3 minutesలో. ఒకటి గ్రౌండ్ లెవెల్ ఎగ్జాంపుల్, దండవత్ ప్రణామ్. సి ఆఫరింగ్ ఒబేసెన్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్. సో మనం చేయాలి అది యాక్చువల్గా, వీ షుడ్ డూ ఫర్ అదర్స్. ఇద్దరు వయసు కలిసినప్పుడు నమస్కారం చేయాలి అది. సో చేయండి మీరు అది, బట్ దాన్ని అది ప్రిన్సిపల్. బట్ లెటర్స్ వేరే చేయలేదు అనుకోండి, మేబీ వాళ్ళకి కారణం ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, స్పైన్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకేదో ఉండొచ్చు. బట్ దాని మీద సో మచ్ వెయిట్ ఎవరిని వాడు చేయలేని వాడు ఒక వేస్ట్ గార్డెను, వాడికి అది ప్రిన్సిపలే తెలియదు, వాడికి అది ఇదే తెలియదు అనుకోవడము, దట్ ఈస్ స్మార్త.
అంటే అప్పుడు నువ్వు వాడు నమస్కారం చేస్తున్నావు, వాడిని చేయలేదు, వాడిని తిట్టుకుంటున్నావు. అరే ఇంకేం మిగిలిన నమస్కారం అంటే అర్థం ఏంటి, ఇది నా స్వామి అని చెప్పి, ఇది నా మాస్టర్ అని. కానీ వాడిని నువ్వు తప్పు కాకుండా ఇంకేం మిగిలింది అక్కడ? అది ఇది స్మార్త. సహజీ అంటే ఎలాగైనా మీకు మంచి అభిప్రాయం లేదు, ఎందుకు దండం పెట్టాలి చెప్పి. ఇప్పుడు ఐ డోంట్ ఫీల్ లైక్ ఒక రకమైన సహజం అనమాట. ఆర్ నాకు ఐ డోంట్ నీడ్ టు హ్యావ్ అడ్వాంటేజ్ చెప్పి భక్త్ ఏంటది గర్గమణి ప్రభుపాదం చూసి దండం పెట్టరు కదా. ప్రభుపాద కొంచెం అరే ఏం సంథింగ్ రాంగ్ అని చెప్పి అడుగుతారు, దండం పెట్టదు అంటే ప్రభుపాదకి అవసరం అని కాదు, కానీ తన శిష్యుడు బాగుపడాలి కదా. సో గర్గమణి ఏం చెప్తారు, ఐ డోంట్ ఫీల్ సో ఐ విల్ నాట్ డూ, ప్రభుపాద డూ ఇట్ విల్ ఫీల్ ఇట్. సో కొంచెం స్మార్త సహజ అనే ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సిమిలర్లీ ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తాము, ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. శ్రీ ప్రభుపాద గురుకులు స్టార్ట్ చేసినప్పుడు డల్లాస్ గురుకులు పెట్టినప్పుడు అడిగారనమాట, ప్రభుపాద వాళ్ళకి ఏం మెనూ పెట్టాలి, నెక్స్ట్ ఎంత ఇవ్వాలి క్వాంటిటీ అని చెప్పి. ప్రభుపాద చిన్న పిల్లలు కదా, 2 చపాతీలు తిన్నావు, 2 చపాతీలు ఇవ్వండి అని చెప్పి. తర్వాత రూల్ పెట్టేశారు అనమాట, ఎవ్రీ గురుకుల్ బాయ్ 2 చపాతీస్, నో 3, నో 1. 3వ చపాతీ నో, నాకు 1 చపాతీ చాలు, సౌత్ ఇండియన్. నో, ప్రభుపాద సార్ 2 చపాతీస్ మీన్స్ 2 చపాతీస్. బాబోయ్ నాకు రైస్ నాన్న 2 చపాతీ తినలేను సౌత్ ఇండియన్ అంటే, నో ప్రభుపాద సార్ యూఆర్ అఫెండింగ్ ప్రభుపాదను. ఇదేంటిది స్మార్త. మీకు అర్థమైందా? యా, బెస్ట్ ఎగ్జాంపుల్. సిమిలర్లీ డ్రెస్, ప్రభుపాద చెప్పారు విమెన్ శాడీ, మెన్ ధోతి కుర్తా, దట్ ఇస్ ఐడియల్. అండ్ ప్రభుపాద అది పాటించారు కూడా మనం చూసినట్లయితే. ప్రభుపాద ఫాలోడ్ ఇట్. వెస్ట్లో వెళ్ళినప్పుడు కూడా ప్రభుపాదని అడిగారు ఏమని, అరే మీరు షర్ట్ ప్యాంట్ వేసుకోండి, అప్పుడు జనాలు అందరూ ధోతి జనాలు మేము ఐడెంటిఫై చేయలేరు, మీరు ప్రచారం చేయాలి. రామకృష్ణ మిషన్ వచ్చే స్వామి ఉంటారు, ఆయన చెప్తారు అనమాట. ప్రభుపాద సార్ ఇక్కడ నేను నేర్చుకోవడానికి రాలేదు, నేర్పించడానికి వచ్చానని చెప్తారు అనమాట. ప్రభుపాద నేను ఎలాగే ఉంటానని చెప్తారనమాట. సో ప్రభుపాద డిడ్ నాట్ చేంజ్ ఇట్. ఆచార్యులు అంటే ఆయన ప్రభుపాద అక్కడ స్ట్రాంగ్గానే ఉన్నారనమాట. బట్ ప్రభుపాద కొన్ని చేంజ్ చేశారు కదా, అక్కడ నేను కిచిడి తిన్నా అని చెప్పి ఇక్కడ కిచిడి పెట్టలేదు వాళ్ళకి. సో దట్ మీన్స్ దేర్ ఆర్ సంథింగ్స్ వి చేంజ్, సంథింగ్స్ వి డు నాట్ చేంజ్. ప్రభుపాద చాలా చేంజ్ చేశారు కదా. ఇప్పుడు హరే కృష్ణ మంత్రం గిటార్ వాయించుకో, కానీ మంత్రాన్ని మార్చలేదు ఆయన. మంత్రాన్ని మార్చేస్తే ఏమవుతుంది, ఒక స్మార్త స్టేట్కి వెళ్ళిపోతుంది. లేదు కర్తాల మీద ఏ ఇన్స్ట్రుమెంట్ కాదు, అది సహజ స్మార్తకి వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రభుపాద స్పిరిట్ డిడ్ నాట్ చేంజ్, సమ్ ఎక్స్టర్నల్స్ హీ మే హావ్ చేంజ్డ్, బట్ అది కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాద వెళ్ళిపోయిన తర్వాత న్యూ బృందావనంలో ఏమైంది, వాళ్ళు ఏకంగా మంగళార్తిని మార్చేస్తారనమాట. సంసారం అర్థం కావట్లేదు చెప్పి దాన్ని ఇంగ్లీష్లో రాసేస్తారనమాట. ధోతి కూడా జనానికి అర్థం కావట్లేదు చెప్పి పాస్టర్ డ్రెస్ వేసుకొని మొదలెట్టారు బ్రహ్మచారులు ఆ టైంలో. తర్వాత టైప్ పాస్టర్ అదే ఫాదర్ డ్రెస్సులు అనమాట, అర్థమవుతుంది చెప్పి. దట్ మీన్స్ సో ఎందుకంటే స్పిరిట్ ఇంపార్టెంట్, ఎక్స్టర్నల్స్ కాదు చెప్పి. అది ఏమైనా ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది అది. సో వీ షుడ్ నాట్ బికమ్ స్మార్త, వీ షుడ్ నాట్ బికమ్ సహజ. సో ప్రభుపాద చెప్పారు, ప్రభుపాద వేరే కూడా చెప్పారు చాలా విషయాలు. సో డ్రెస్ ఎగ్జాంపుల్, సో ఇలా చెప్పుకుంటే పోతే దేర్ ఆర్ మెనీ థింగ్స్. సో మన లైఫ్లో మీరు కొన్ని స్ట్రిక్ట్గా ఉండొచ్చు, కానీ అది ఉన్నది అది మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకొని అది చేయలేని వాళ్ళని తక్కువగా చూడడము. మన డివోటీస్ కూడా ఓకే కొన్నిసార్లు మనము కులము అలాంటివి చూస్తాం కొంచెం పెళ్లి విషయాల్లో. ఇట్స్ నాట్ దట్ వెరీ డిఫరెంట్ కంప్లీట్లీ, బికాస్ కొంత ఇంపాక్ట్ ఉండొచ్చేమో. కానీ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇవాళ టెంపుల్ ప్రెసిడెంట్ కూడా నా వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళని అప్పర్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ కాస్ట్, లేకపోతే ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆయన. సో అకార్డింగ్గా వాళ్ళ అంటే ఏంటంటే వాళ్ళకి కొన్ని సంస్కారాలు ఉంటాయి కదా, అది అందులో కొంచెం నిజం ఉండొచ్చు, కాదంటలేదు. కానీ అది మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, అది స్మార్త సహజీవన స్మార్త అవుతుంది. దట్ మీన్స్ ఈవెన్ ఇన్ డివోటీ సర్కిల్ భర్తకి ఇప్పుడు నా కమ్యూనిటీలో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను వేరే దట్ ఇస్ స్మార్త. అంటే యూ డోంట్ హ్యావ్ సో మచ్ ఫెయిత్ ఆన్ ద అదర్ ప్రిన్సిపల్, భక్తి అనేది మార్చగలదని చెప్పి ఎక్స్టర్నల్ సో మచ్ వాల్యూ, దట్ ఇస్ స్మార్త నేచర్ యాక్చువల్లీ. సో ప్రతిదానికి స్మార్త సహజంగా తీయలేము, బట్ టిపికల్లీ స్మార్త మీన్స్ గివింగ్ టూ మచ్ వెయిట్ టు ఎక్స్టర్నల్స్, ఫర్గెటింగ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్మార్త ఇస్ ద స్మార్త బ్రాహ్మణ్స్. కృష్ణుడు బలరాముడు వెళ్ళి ఆకలి వేస్తుందని చెప్పి ఫ్రెండ్స్ పంపిస్తారు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్మార్త బ్రాహ్మణ్స్ అనమాట. కృష్ణుడు బలరాముడు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రసాదం కావాలి అంటే వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు వీఆర్ బిజీ. అరే యజ్ఞ పురుషుడు ఎవరు? యజ్ఞ పురుషుడు కృష్ణుడు. ఆ కృష్ణుడు అడుగుతున్నాడు, వీఆర్ టెలింగ్ ఐఎమ్ బిజీ. నీకు రూల్స్ తెలుసు, నువ్వేం చేస్తావు అక్కడ?
సో లెటర్ ఆఫ్ ద లా, ఎగ్గి మధ్యలో ఆపుకొని ఆపని చెప్పి, బట్ ఎవరి కోసం నువ్వు అది సమ్టైమ్స్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సో లెటర్ ఆఫ్ లా, స్పిరిట్ ఆఫ్ లా. ఓకే, సో మన రూల్స్ పాటించాలి, కానీ సో అగ్రెసివ్ ఉంది దట్ను. కానీ దాన్ని నువ్వు ఏకాదశి నిర్జలు చెయ్యి, కాదంటలేదు, కానీ నిర్జలు చేయలేని వాడిని నువ్వు చిన్న చూపు చూస్తావు. ఆర్ ఓన్లీ ఫలాలని చెప్పారు, ఇక్కడ సబ్బులు ఏం తింటున్నారు, అలా ఏం తింటున్నారు అని చెప్పి, ఇది ఒక లెక్క. ఇంకోటి అంటే ఇవన్నీ అవసరం కాదు, ఏదో తినవచ్చును, భక్తి ఇంపార్టెంటేను. కృష్ణుడు ఏకాదశి చేశాడా? నేను వినలేదు. గోపికలు చేశాడా? నేను వినలేదు. 16 మార్లు ఎందుకు చేయాలి? భగవద్గీత ఎక్కడ చెప్పారు? ఎక్కడ భగవద్గీతలో 16 మార్లు చెప్పారు? ఎక్కడ భగవద్గీతలో హరే కృష్ణ మంత్రం ఉంది? ఎక్కడ భగవద్గీత జపమే చేయాలని విడి చేయని చెప్పారు? ఓకే, ఆచార్యులు చెప్పారు. ఎవరు చెప్పారు? సాధన భక్తులు చెప్పారు. నేను నా రేంజే వేరు, నేను భావభక్తి, ప్రేమ భక్తి, నాకేమైనా అవసరం లేదు. స్మారత సహజ. స్మారత అంటే ఏంటి? అప్పుడు ప్రతిదాన్ని స్మారత సహజ తీయలేము, బట్ స్మారత కొన్ని చెప్పచ్చు, సహజ కొన్ని చెప్పచ్చు అనమాట. సో ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో టూ మచ్ ఈజ్ నాట్ గుడ్. లెటర్ ఆఫ్ లా, స్పిరిట్ ఆఫ్ మర్చిపోయాను. ఓకే, నిద్ర చెయ్యబ్బా, కానీ నిద్ర చేసి నేను పడుకుని పోతాను, ప్రెసిడెంట్ వచ్చి వేరే బుడికి కలబడుతున్నాడు, తినెళ్ళు. నో 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 ఏకాదశి మీన్స్ నో నిర్జల్ ఓన్లీ, రఘునాథ కోసం చేశారు. దట్ ఈస్ స్మార్త నేచర్. స్పిరిట్ ఈజ్ వాట్? సర్వే కృష్ణ. సహజ అంటే ఇవన్నీ అవసరం లేదు, కృష్ణ రిమెంబర్ ఇస్ ఇంపార్టెంట్, అన్ని తినేస్తాను. సహజ నేచర్ ఇది. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తి ఉపదేశామృతం కి, శ్రీల ప్రభుపాద్ కి, శ్రీల రూప గోస్వామి పాద్ కి.